ఓకే. ఓకే మాస్టర్స్. సో, ప్రతిరోజు చేసే విధంగానే ఈరోజు గూడా ఫస్ట్ ఒక 5 మినిట్స్ మనం అందరం కూడా మన యొక్క నుదుటి మీద కంటిన్యూ చేద్దాము. ఐ యామ్ గాడ్ చక్కగా నడుము తల నిటారుగా ఉంచండి. ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్ తెలుగులో అయితే గనక నేను దైవాన్ని అనే అంశాన్ని ఆ ఒక్క పదాన్ని ఆ లెటర్స్‌ని నుదుటి మీద భావన చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ చేద్దాము. ఐ యామ్ గాడ్. మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్ నేను దైవాన్ని. లాస్ట్ 2 మినిట్స్. ఐ యామ్ గాడ్. ఐ ఏ ఎం జి ఓ డి. ఐ యామ్ గాడ్ నేను దైవాన్ని. లాస్ట్ 1 మినిట్. ఆ అక్షరాలను, ఆ లెటర్స్‌ను ప్రశాంతంగా, చాలా సహజంగా మీ నుదుటి మీద భావన చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క లెటర్‌ని కూడా ఐ యామ్ గాడ్ తెలుగులో అయితే గనక నేను దైవాన్ని. ప్రతి అక్షరంలో ఉన్న మలుపులను దర్శించడానికి దర్శిస్తూ ఆ యొక్క దైవము అనే అంశం పట్ల మీరు నింపుకున్న భావనను కూడా దాంట్లో పూర్తిగా నిక్షిప్తం చేస్తూ మీ నుదుటి మీద ఆ అక్షరాలను దర్శించండి. మనలోనే ఆ దైవము యొక్క ఉనికి అనేది ఉంది. ఆ ఉనికి ఏదైతే ఉందో అదే దైవము. మనల్ని ఏదైతే నడిపిస్తుందో, ఈ సమస్త విశ్వాన్ని ఏదైతే ముందుకు తీసుకువెళ్తుందో, ఈ సమస్త ఉనికిలో, సమస్త చైతన్యంలో ఏదైతే నింపబడి ఉందో అదే దైవము. నాలోను, మీలోను ఈ సమస్త విశ్వంలో నిండి ఉన్నటువంటి అంశమే దైవము. ఐ యామ్ గాడ్. ఎంతో నిర్మలమైన, ఆనందకరమైన స్థితిని కలిగి ఉన్న ఉనికే దైవము.
ఓకే మాస్టర్స్. నిదానంగా కళ్ళు తెరవండి. సో రామ్తా విజ్ఞానము ఒకలా మొట్టమొదటిసారి ఎవరైనా వీడియో యూట్యూబ్ ద్వారా అలా చూసినట్లయితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి గ్రూప్ లింక్ ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా మనకి అప్డేట్స్ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా అదే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ కూడా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చక్కగా దాన్ని ఒక పీడిఎఫ్ లాగా ఇలాగా ప్రింట్ తీసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఒక బుక్ లాగా. సో ఈరోజు మనం పేజ్ నెంబర్ 53 దైవం నరకాన్ని ఏముంది సృష్టించలేదు అయిపోయింది. దైవం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ విషయం ఓకే, సంతోషం అదలా. ఇప్పుడు రామ్తా దగ్గర నుంచి పేజ్ నెంబర్ 53లో మనం మొదలు పెడుతున్నాం మాస్టర్స్. నోటిఫికేషన్ సౌండ్స్. దీన్ని అందరూ ఒకసారి మళ్ళీ రీకాల్ చేశారా? దైవపు ఉనికి అనే అంశాన్ని మళ్ళీ ఒకసారి స్టడీ చేశారా? అంటే మీకు ఏ విధంగా అర్థమైంది ఆ దైవపు ఉనికి అనే అంశము అనేది? దైవపు ఉనికి నిన్నటి వీడియో చూస్తా ఉన్నాను సార్. నిన్న ఆఫ్టర్నూన్ జరిగింది. ఓకే 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 ఇంతవరకు చూస్తానే ఉన్నాను. ఒక 10 minutes బ్యాక్ మళ్ళీ ఓకే ఓకే. ఈ పీడిఎఫ్ లో ఈ నెంబర్ ఎంత సార్? 97 పీడిఎఫ్ లో నేను ఐప్యాడ్ లో చూస్తాను, మీరు చదువుతాను. అయితే 53 ఇప్పుడు ప్రజెంట్ చదివేది 53. అంటే పీడిఎఫ్ లో చూడాలి ఒకసారి. 97 అనుకుంటా సార్. అవునవును, పీడిఎఫ్ తేడా ఉంటుంది. జీసస్ దైవ కుమారుడే అని మీరు నమ్ముతున్నారా? ఆడికి వచ్చినారు కదా సార్ నిన్న. లేదు అక్కడ వరకు రాలేదు. అంటే దైవపు ఉనికిలోనే ఉన్నారు మీరు. అవును సార్. దైవపు ఉనికిలో మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇద్దరికి కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. లేడీ కోరి రామ్తాకి జరుగుతూ ఉంటుంది. ఒక స్టూడెంట్ లో ఉన్నాము. అవునవును అంతేనా? వృద్ధ స్త్రీ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది, అదే జరుగుతుంది అనమాట. నేను ఒకసారి తెలుగు పీడిఎఫ్ ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంది సార్ దాంట్లో. ఇంగ్లీష్ లో ముందు మీకు అది ఓకే ఓకే అది చూస్తున్నారా? అలా అయితే అది కొద్దిగా ముందు ఉండొచ్చేమో. ఒక్క నిమిషం అండి, తెలుగు ఇంగ్లీష్ది ఎక్కడ ఉందో పీడిఎఫ్, అది నా దగ్గర ఉండాలి. బట్ ఏంటంటే మీరిచ్చిన పీడిఎఫ్ దాంట్లోనే ఉంది. ఓకే, గ్రూప్ లో పెట్టిన దాంట్లోనా? గ్రూప్ లో పెట్టిన దాంట్లో. చెప్పండి సార్, నేను చూసుకుంటా, కనుక్కుంటా. దైవం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని వృద్ధశ్రీ అంటే. అవునవును చూస్తున్నా. దీంట్లో వచ్చేసి ఇక్కడైతే పేజ్ నెంబర్ 3 సంపాదకీయము. అదే చూస్తున్నా. లేదు టైం వేస్ట్, అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా దీంట్లో. గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో చెప్పండి. తెలుగు ఇంగ్లీష్ అయితే 95 సార్. 95. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, తెలుగుది అయితే కనుక మనం పేజ్ నెంబర్ 53లో ఉన్నాము. ఓకే, సో ఇక్కడ రామ్తా అంటున్నారు, వాటి వల్ల జీవితంలో ఏ మార్పు రాలేదు కనుక నువ్వు ఎంత దుష్కర్మ దుశ్చింత చేసినా వాటి వల్ల నువ్వు పొందిన అనుభవ జ్ఞానం వల్ల ఆ జీవితం మరింత వృద్ధినే పొందింది కదా. అంటే ఇక్కడ రామ్తా ఏమంటున్నారంటే అప్పటి వరకు జరిగిన కన్వర్జేషన్ నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో ఇది చేశాను అని చెప్పేసి అన్నప్పుడు ఆ తల్లి అడుగుతుంది అనమాట. సంతోషం అదెలా అంటే రామ్తా ఏమన్నారంటే దానికంటే ముందు ముమ్మాటికి నిజం, మనమందరం ఆయనే కదా, మరి నీ పాపాల సంగతి ఏమిటంటావా? బంగారు తల్లి నువ్వు ఏ తప్పు చేయలేదు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది సంతోషం అదెలా అన్నప్పుడు రామ్తా మళ్ళీ వివరణిస్తున్నారు అనమాట. వాటి వల్ల జీవితంలో ఏ మార్పు రాలేదు కనుక నువ్వు ఎంత దుష్కర్మ దుశ్చింత చేసినా వాటి వల్ల నువ్వు పొందిన అనుభవ జ్ఞానం వల్ల ఆ జీవితం మరింత వృద్ధినే పొందింది కదా. అంటే ఏవైతే ఇంతకాలం మనం కొన్ని తప్పులు చేసినా ఇచ్చేసినా మళ్ళీ అవి ఎటువైపుగా మార్పు చెందాయి? ఒక మంచి వైపుగా, లేకపోతే ఒక జ్ఞానాన్ని పొందే వైపుగా మార్పు చెందాయి. కాబట్టి
సో దానివల్ల నీకు ఇదేం లేదని చెప్తాను. ఇప్పుడు నువ్వు మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ మతాల వల్ల, విశ్వాసాల వల్ల యుగాల తరబడి నాగరికతలు నాశనమయ్యాయి. మతాల వల్ల, విశ్వాసాల వల్ల యుగాల తరబడి నాగరికతలు నాశనమయ్యాయి. తమ మత విశ్వాసాలతో ఏకీభవించని మాయన్ అబ్జెక్ట్ నాగరికతలను మత పాలనతో చర్చి తుడిచిపెట్టి నిర్జీవం చేసింది, నిర్జించి వేసింది. మీ చీకటి యుగాల్లో జరిగిన అన్ని పవిత్ర యుద్ధాలు తమ మత ప్రాబల్యం కోసమే జరిగాయి. తమ మతానికి అనుగుణ్యంగా లేరన్న నెపంతో పసికందుల్ని తల్లు నుంచి వేరు చేయడాలు, ఎర్రగా మండుతున్న ఇనుప ఊచలతో స్త్రీల కళ్ళు పొడి చేయడాలు, వాళ్ళ రొమ్ముల మీద ముద్రలు వాతలు పెట్టడాలు జరిగాయి. వీధుల్లో నెత్తుర్లు ప్రవహించాయి. ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు చెలరేగి నరకపు కుంటల్ని రాజేసి అక్కడ అగ్నిగుండాన్ని సృష్టించి తమ అనుయాయులు అందరినీ భయం కుప్పట్లో బంధింపేటట్లు చేశారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా జీవించని వారందరూ జీవితానంతరం యమకింకర్లు నిరంతరం వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటారని బోధించారు. వృద్ధ స్త్రీ అంటున్నప్పుడు, అటువంటి సాంప్రదాయంలో నేను పెరిగాను. అప్పుడు రాంతన్, ఓ పాపిష్టి పెంపకం తల్లి నీది. ఆ బైబిల్ పుట్టుక ముందే తనువులు చాలించిన వాళ్ళేమై ఉంటారో అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా తల్లి? అంటే బైబిల్ గురించి చెప్పారనమాట ఇక్కడ. అంటే బైబిల్ గురించి అంటే ఇక్కడ ఒక మతాన్ని ఇది చేయడం కాదు, అది పుట్టక ముందు మరి మిగతా వాళ్ళు ఎలా జీవించి ఉంటారు అనే క్వశ్చన్ నీకు ఎప్పుడు రాలేదా అని చెప్పేసి మళ్ళీ రామ్తా అంటున్నారు. అప్పుడు స్త్రీ అంటుంది, అందరూ ఆ నరకంలోనే పడి చచ్చుంటారు. అబ్బా ఎంత మాట అనేశాను, సారీ. అప్పుడు రామ్తా అన్నాను, పర్వాలేదులే అమ్మా, నీకు ఉన్న విశ్వాసం వల్లే ఆ మాట నీ నోటి నుంచి బయటకు వచ్చింది. మరి నువ్వేమో ఇప్పుడు ముసలి ఒగ్గువైపోయి ఉన్నావు. పర్వము చిలిపితనము నీకు ఇప్పుడు లేవు. చావు భయం పట్టుకుని కూర్చుంది. శతాబ్దాల తరబడి మరీ నీలో పాతుకుపోయేలా బోధింపబడిన భయంకరమైన ఆలోచనలన్నీ ఇప్పుడు పైకొచ్చి నిరంతరం నిన్ను వేధించేస్తున్నాయి. నరకం ఉందా, వెళ్తానా నేను అక్కడికి, అంత పాపినా నేను అని. నరకం అనేది లేనే లేదు తల్లి, కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళవు. నీ ప్రాణం పోగానే రెప్పపాటు క్షణమాత్ర కాలంలో జీవించే నువ్వు ఉంటావు. కింద నీ శరీరం పడి ఉంటుంది. ఆ వెంటనే నువ్వు కాంతి స్వరూపమే ధరిస్తావు. ఆ వెంటనే ఎందరో గొప్ప గురువులు నీకు స్వాగతం చెప్పి మరింత ఉన్నత జ్ఞానాన్ని బోధించి ఓ ప్రదేశానికి నిన్ను తీసుకువెళ్తారు. నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నవన్నీ పరమ సత్యాలేనని అక్కడ నీకు చక్కగా అర్థమవుతుంది. జోసెఫ్ కొడుకు, నజరత్ వాసి అయిన జీసస్ ఓ గొప్ప దైవం నీలాగే. ఆయన ఒక్కడే దేవుడు కుమారుడు కాదు, ఆయన కూడా దేవుని ఓ కుమారుడు మాత్రమే. మానవుడిగా ఉండి ఆయన దైవం అయ్యాడు. నువ్వు కూడా దైవానివే అవుతావు అదే విధంగా. అప్పుడు స్త్రీ అంటుంది, జీసస్ దైవ కుమారుడే అని మీరు నమ్ముతున్నారా? రామ్తా, నేను నమ్మడం లేదు. ఆ విషయం ఖచ్చితంగా నాకు తెలుసు. నువ్వు కూడా అంతేనని నాకు తెలుసు. అంటే అందరూ ఒకటే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే జీసస్ కానీ ఎవరైతే వచ్చారో అందరూ కూడా దైవ కుమారులే అని చెప్తున్నారు. మన దేవుడి ద్వారా వచ్చిన వాళ్ళే. నేను నమ్మడం కాదు, ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్తున్నారు ఉద్దస్తి. ఈ మాట ఎవరు అనలేదే నాతో? రామ్తా, ఇప్పుడు విను. జీసస్ ఏమన్నాడు? తాను దేవుని బిడ్డనే అని. ఆ మాట నిజమే. జీసస్ మరో మాటను కూడా తానే అన్నాడు, అందరూ దేవుని బిడ్డలే అని. ఈ మాటలు తప్పించి జీసస్ మరింకేం అననే లేదు. తన పరిపూర్ణత్వాన్ని మానవ రూపంలో వ్యక్తీకరిస్తున్న సాక్షాత్తు దైవమే. లెక్కలేనంత మంది మూర్ఖుల సంతానంలో ఒక్కడే పరిపూర్ణుడై కుమారుడు ఉంటే ఆ దైవానికి ఏం జరుగుతుంది? దివ్యత్వపు మహనీయ బీజాన్ని ఆ మూర్ఖ బాహుల్య వంశాకురాలు ఏమాత్రము ప్రతిబింబించవు. జీసస్ మీకు సోదరుడే, మీ రక్షకుడు కాదు. మీలాగే దైవాన్ని తనలో నిలుపుకున్న ఓ మానవుడే జీసస్. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనిషి ప్రేమించని, మనిషి మరో మనిషిని బానిసగా ఉండే ప్రేమకు ఏమాత్రం విలువ గౌరవము లేని కాలంలో ఈ భూతలం మీద జీసస్ జీవించాడు. అంటే జీసస్ ఎప్పుడు జీవించాలని చెప్తున్నారు చూడండి. మనిషి ప్రేమించని, మనిషి మరో మనిషిని బానిసగా ఉండే ప్రేమకు, అంటే ఒక మనిషికి బానిసగా ఉండే ప్రేమకు ఏమాత్రం విలువ గౌరవము లేని కాలంలో ఈ భూతలం మీద జీసస్ జీవించాడు. కానీ జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు. కానీ ఆ టైంలో కూడా ఏంటంటే జీసస్ ప్రేమతత్వాన్ని వ్యక్తపరచడానికి వచ్చారు అని చెప్తుంటారు. అదే ఇక్కడ రామ్తా కూడా చెప్తున్నారు. కానీ జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు, అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమతత్వం వల్లే ఆయన రక్షకుడుగా కీర్తింపబడ్డాడు. ప్రేమ కరువు తాండవిస్తున్న ఆ రోజుల్లో, అంటే ప్రేమ అనేది ఆ యొక్క జీసస్ ఎక్కడైతే పుట్టాడో ఆ ప్లేస్ లో ప్రేమ అనేది లేదనమాట. సో ప్రేమ కరువు అని చెప్పారు. అందుకనే ప్రేమ కరువు తాండవిస్తున్న ఆ రోజుల్లో ప్రేమను పుష్కలంగా ఆయన పంచాడు. దేవుడే అంటే చండశాసనుడు కాదని, అందరినీ శిక్షించేవాడు కాదని,
అత్యంత కరుణామయుడని, సర్వ ప్రేమికుడని పరిబోధించాడు. దురదృష్టవశాత్తు ఆ నిర్మల హృదయుడి ప్రేమ బోధనలు వాటిని సవ్యంగా అర్థం చేసుకోలేని వాళ్ళ వల్ల విపరీత అర్థాలతో చరిత్ర గతిలో వక్రీకరింపబడ్డాయి. జీసస్ ప్రేమమూర్తి. మానవాళికి ప్రేమను ఆయన కానుకగా ఇచ్చాడు. తన ప్రేమ మూలం తన అంతరంలో జీవిస్తున్న దైవమే అని జీసస్ బాహాటంగా వెల్లడించారు. సర్వుల్లోనూ ఆ తండ్రే ఉన్నాడు అని ఆయన అన్నాడు. సమస్త మానవాల్ని ప్రేమించే స్వేచ్ఛా శక్తులు జీసస్ తాను దైవము రెండు ఒకటే అన్న ప్రజ్ఞ వల్లే సిద్ధించింది. తాను దైవము రెండు ఒకటే అన్న ప్రజ్ఞ వల్ల సిద్ధించింది. వల్లలార్ గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఇదే అంశాన్ని చెప్తుంటారు అనమాట. ఆత్మ వంచనకు దోహదం చేసే అహంకారం వంటి అన్ని తొడుగులను, భ్రమలను త్రుజించి తనలోని సజీవ దైవాన్ని ఆయన సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగాడు. క్రీస్తు అయ్యాడు. దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగే మనిషి అయ్యాడు. మనిషిగా సంపూర్ణంగా జీవించగలిగే దైవం అయ్యాడు. క్రీస్తు అనే మాటకు ఇది అర్థం. దైవ మానవుడు అని అర్థం. అంటే క్రీస్తు అంటే ఇక్కడ దైవ మానవుడు. అందుకే మనకు క్రీస్ట్ కాన్షియస్ అంటారు అనమాట. ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్ డిక్లరేషన్స్ లో మనకి ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ అంటే దైవ మానవ చైతన్యము అని అర్థం. ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్. మానవ దైవం అని, తానే దైవం అని సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంగానే జీవించగల మనిషే క్రీస్తు అంటే. చూడండి, తానే దైవం అనే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంగానే జీవించగల మనిషే క్రీస్తు అంటే. తల్లి, నీకు ఆ జీసస్కు ఉన్న భేదం ఇది ఒక్కటే. జీసస్ తనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని దానితోనే జీవించాడు, సంపూర్ణంగా జీవించాడు. అందువల్ల ఆయన మహాపురుషుడు అయ్యాడు. ఆ మహత్వం నీలోనూ ఉంది, ఆ ఉన్నతాశయం నీలోనూ ఉంది, ఆ దివ్య ప్రేమ నీలోనూ స్థితమై ఉంది. ఎరుకతో ఆ దైవత్వ స్థితిని నువ్వు పొందవచ్చు. జీసస్కి మనకి తేడా ఏం చెప్తున్నారంటే ఇదే. ఎరుకతోటి అంటే నేను దైవాన్నే, నేను కూడా ఆ ప్రేమను దేన్నైనా కానీ వ్యక్తపరచగలను, నాలో అంతటి గొప్పటి శక్తి ప్రతిదీ ఉంది, నాలో స్థితమై ఉంది అనే అంశాన్ని మనం ఎప్పుడైతే లాస్ట్లో చెప్పారు. ఎరుకతో ఆ దైవత్వ స్థితిని నువ్వు పొందవచ్చు. దేంతో పొందొచ్చు? ఎరుకతో మాత్రమే పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. నిన్ను మరొకరినో రక్షించాల్సిన బాధ్యత జీసస్కు లేదు. ఈ భూమి మీద జీవిస్తున్న దైవంగా జీసస్ తనను తాను తెలుసుకొని తనకు తానే రక్షకుడు అయ్యాడు. తాను ఎలా ముక్తుడు అయ్యాడో అదేవిధంగా అందరూ తమలోని దివ్యత్వాన్ని తామే తెలుసుకొని రక్షకులై ఎలా ఉద్ధరించుకోవాలో, ముక్తిని ఎలా సాధించాలో ఆయన అందరికీ నేర్పించాడు. నేనేం చేశానో అదే మీరు చేసి చూడవచ్చు. మీరు ఆ దైవము ఒకటే అని తెలుసుకోవచ్చు. దివ్య సామ్రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. నరకాన్ని గురించి ఆయన బోధించలేదు. ఆయన చేసిన బోధనలు సర్వస్వము ఉనికిని గురించే, జీవితాన్ని గురించే, జీవిత సౌందర్యాన్ని గురించి ఆయన బోధనలన్నీ సాగాయి. తల్లి, అందమైన నీ ఉనికిని దైవమే అయిన దాన్ని ప్రేమించు. అందమైన నీ ఉనికిని దైవమే అయిన దాన్ని నువ్వు ప్రేమించు. ఆ మాయా మాటల పుస్తకాన్ని చదవడం మానే. ఆ దైవం నీతోనే సహజీవనం చేస్తూ ఉన్నాడు అని, శాశ్వతంగా నీతోనే ఉంటాడు అని నిశ్చయంగా గ్రహించు. నువ్వు శాశ్వతంగానే ఉంటావు. నీ ఉనికి స్థితి అదే. మరో మాట, ఆ దైవమే నీతో ఉన్నప్పుడు ఆ యముడు నిన్నేం చేయగలడు? చూడండి, ఆ దైవమే నీతో ఉన్నప్పుడు ఆ యముడు నిన్నేం చేయగలడు? వృద్ధ స్త్రీ, అది నాకు అక్కర్లేదు, అయినా ఇదంతా చెప్పినందుకు సంతోషం. అప్పుడు తల్లి, ఎలాంటి తండ్రి అయినా అలా శిక్షించే వాడిని, అలాంటి శిక్షలను అమలు జరిపే ప్రదేశాలను సృష్టించి నీలో ఇంత భయాన్ని, నిస్సహాయతను సృష్టిస్తాడంటావా? నా దేవుడు అలాంటి వాడు కానే కాదు. అటువంటి దేవుడు ఉండడు అని కూడా నేను అనను. ఈ ఉనికినే ఉంటాడు అని కూడా నేను అనను. అటువంటి దేవుడు ఉంటాడు అని కూడా నేను అనను. ఈ ఉనికినే, ఈ సృష్టిని, ఈ జీవితాన్ని, ఈ నిత్యత్వాన్ని నేను గుర్తిస్తాను. అప్పుడు స్త్రీ అంటుంది, మంచిదే, ప్రేమే దైవం అని నాకు తెలుసు. మరి ద్వేషం కూడా ఆయనే అంటావా? స్త్రీ, నాకు అలా అనిపించడం లేదు. అయితే ద్వేషం ఎవరు? స్త్రీ అంటుంది, చెడ్డవారు ఎవరైనా ఉంటే వాడు కావచ్చు. చెడ్డవాడు ఎవడూ లేడు. స్త్రీ, అయితే మనకు శిక్షలు పడేది ఎలా? అప్పుడు అసలు ఈ శిక్షలంతా ఎందుకమ్మా? ఈ శిక్షలన్నీ నీకు నువ్వే విధించేసుకుంటున్నావు కదా. ఇప్పటి వరకు ఏవేవో పాపాలు చేశావని, వాటికి తప్పక శిక్ష పడే తీరాలని అనుకొని వాటిని అనుభవిస్తూనే ఉన్నావు కదా. నీకు నువ్వే సృష్టించుకున్న నీ నరకంలోనే, దైవ సామ్రాజ్యంలో ఏ చెరసాల్లో ఉండవు. నీకు శిక్షలు వేసే వాళ్ళెవరూ ఉండరు. నిన్ను చిత్రహింస పెట్టే వాళ్ళెవరూ ఉండరు. ప్రేమ దైవమైనప్పుడు ఆ దైవం ప్రేమించే స్థితిలో కన్నా తక్కువ స్థితిలో ఉండే వీలు లేదు కదా. అప్పుడు స్త్రీ అంటుంది,
యముడు అంటూ ఒకడు ఉన్నాడని ఎంతో కాలం నుంచి వింటూనే ఉన్నాం కదా, ఆ యముడు లేడంటే ఇప్పుడు ఎలా నమ్మడం? అప్పుడు రామ్‌తో అంటున్నారు, ఎలా నమ్మడమా? లేడు అని నిజంగా తెలుసుకోవడం ద్వారా. యముడు ఉన్నాడు అని ఎట్లా తెలుసుకున్నావో అదే పద్ధతినే ఉపయోగించి. నా బంగారు తల్లి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నేను చెప్పిన విషయాల మీద ధ్యానం చెయ్యి. ఆత్మ ప్రేమికురాలివి కా. నీలోనే ఉన్న దైవాన్ని కలుసుకో. ప్రశాంతిని పొందు. ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు సంప్రాప్తించుకుంటావు. చూడండి. నా బంగారు తల్లి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నేను చెప్పిన విషయాల మీద ధ్యానం చెయ్యి. ఆత్మ ప్రేమికురాలివి కా. నీలోనే ఉన్న దైవాన్ని కలుసుకో. ప్రశాంతిని పొందు. ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు సంప్రాప్తించుకుంటావు. ఒకవేళ అతను చనిపోయినా కానీ మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు అప్పుడు స్త్రీ అంటుంది, అదే జరగనియండి. అప్పుడు రామ్‌తా తదాస్తు అని చెప్పేసి తన బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట. సో బీ ఇట్. ఇంగ్లీష్‌లో సో బీ ఇట్ అంటారు. ఓకే. సో ఇలాగా దైవపు ఉనికి అనేది రామ్‌తా దైవాన్ని గురించి వివరిస్తూ, అదేవిధంగా ఒక కన్వర్జేషన్ లాగా ఒక మాస్టర్ అడుగుతుంటే ఆ మాస్టర్‌కి సమాధానాలు నరకం గురించి, తప్పొప్పుల గురించి, వీటి గురించి చెప్పుకుంటూ ఇక్కడ వరకు జరిగింది. సో ఇప్పుడు మనం కంటిన్యూషన్ చూసుకున్నట్లయితే గనుక ఈరోజు అంశము దైవాన్ని దర్శించండి. దైవాన్ని దర్శించండి. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. చూడండి ఎంత సింపుల్‌గా చెప్పారు. దైవాన్ని దర్శించండి అన్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. అనే అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకే. చూద్దాం అసలు నాకు ఐడియా లేదు. చూస్తాను. గ్రూప్‌లో ఏదో మెసేజ్ పెట్టారు. ఓకే. సారీ చాట్లు. ఇప్పుడు దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాలంలో ఏ మూలల్లోనో ఉంటారనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది. దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాలంలో ఏ మూలల్లోనో ఉంటారనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది. అదే నిజమని మీరు ఎందరో ఆ మాటలు విశ్వసిస్తున్నారు. కానీ సమస్త జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేడు. మీరే ఆ దైవం. ఓ మహాద్భుతమైన భావస్రవంతే ఆ దైవం. నిశ్శబ్దంలో, నిత్య జాగృతిలో, మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది. ఓ కాల వ్యవధిలో జీవించి వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తర్వాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు బోధింపబడింది. ఆ మాటలను మీరు విశ్వసించారు. కనుక అదే మీ జీవిత వాస్తవంగా ఈ తలం మీద సంభవిస్తోంది. అంటే ఇక్కడ ఎక్కువ మంది అదే విశ్వసించేసరికి అదే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ విధంగా చెప్తున్నారు. కానీ మీరు శాశ్వతులే అని, అనంత నిత్య జీవన సారం మీరే అని, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీరు సజీవులే అని, మీ ప్రియదైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తన్ను తానే కాంతి ప్రజ్వలంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నారని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయడం కోసం నేను ఇక్కడున్నాను. ఈ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల శాశ్వతాంశాలే మీరు అందరూ. దేవుడు అంటే ఒక గొప్ప వ్యక్తి స్వరూపమే అని, ఆ దేవుడు తన స్వహస్తాలతో విశ్వాకాశాన్ని ఈ భూమికి కూడా సృష్టించాడని, మానవులు సృష్టించింది ఆయనే అని మీకు బోధింపబడుతుంది. కానీ ఆ మహా సృష్టికర్తలు, జీవ నిర్మాణకర్తలు స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను, తెలివితేటలను, యథేచ్ఛ స్వాతంత్రాన్ని స్వంతం చేసుకున్నది మీరే. ప్రభాత సూర్యుణ్ణి, సంధ్యాకాశాన్ని, సృష్టిలోని సమస్త సుందర సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే. స్వయంగా సంకల్పించి సృజించే స్వరూపాల అద్భుత విన్యాసాలను విలాసంగా వీక్షించి అనుభవించే నిమిత్తంతో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవ అయిన మానవుణ్ణి సృష్టించింది కూడా మీరే. అనంత ఆకాశంలో జాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా అయిన స్వయంగా మీరే. ప్రియ సోదరులారా, మీలో ప్రతి ఒక్కరూ మీ అసంఖ్యాక భ్రమల సముదాయాలతో, వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే. మీరు కేవలం మాత్రమే కాదు, మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్తృతులు మీరు. మీరే దైవం. ఎప్పుడు మీరు దైవాలే. ఎప్పటికీ మీరు దైవాలే. శాశ్వత బ్రహ్మప్రదాన్ని విస్మరించి
చేజార్చుకుని మళ్ళీ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునఃప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరల్లో కొనసాగుతున్నారు. మీరందరూ తన్ను తాను పునఃసృష్టించుకుంటున్న దైవమే. జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి పునఃసృష్టి దివ్య స్వరూపులే మీరందరూ. చూడండి, జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి పునఃసృష్టి దివ్య స్వరూపాలే మీరందరూ. జీవితాన్వేషణేచ్ఛతో సాగిస్తున్న ఈ మీ సాహస కృత్యాలతో, అంటే జీవితం మీద ఉన్న ఒక అన్వేష దాంతోటి ఆ యొక్క ఏంటి అని సాగిస్తున్న ఈ మీ సాహస కృత్యాలతో, అంటే ఈ జీవనం ఏదైతే ఉంటుందో దాని సాహసంతో పోల్చారు. మీ మహాప్రజ్ఞను భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకొని మీరు దివ్య మానవులు అవుతున్నారు. ఈ దివ్య మానసమే మానవ స్వరూపంతో ప్రకటించబడుతోంది. తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ రూపంలో సంభ్రమంలో ఉంటున్న దైవమే మానవుడు. మగజాతి ఆడజాతి మానవత్వం అనబడే అద్భుతమైన మారువేషాలలో పరిమితుల కబంధ హస్తాల్లో ఇరుక్కొని విలిపిస్తున్న మీరు అందరూ ఆ దైవాలే, అందరూ ఆ దైవమే అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే దైవము అనే అంశాన్ని ఇంకా ప్రకటితం చేస్తున్నారన్నమాట. మీరే దైవం, అందుకని అద్దంలో నుంచి చూసుకుంటే కనిపించేదే దైవం తప్ప వేరే దేవి లేదు. ఇంతకాలం అలా చెప్పబడింది కాబట్టి మీరు అటువంటి భ్రమలో ఉండిపోయారు. అవన్నీ ఎప్పుడైతే మీరు పోయి మళ్ళీ మీరే దైవం అనే అంశాన్ని మీరు ఎప్పుడు మీ యంత్రంలో నింపుకుంటూ ఉంటారో ఆ స్థితికి మనం వచ్చేస్తాము అనేది చెప్పడానికి ఇన్ని ప్రయత్నాలుగా ప్రతిదీ కూడా నువ్వే దైవం అనే అంశాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అందుకనే దైవాన్ని దర్శించండి అంటే నిన్న దైవం యొక్క ఉనికిని తెలుసుకున్నాం నిన్న పాయింట్లో. సో ఈ రోజు దైవాన్ని దర్శించండి అంటే మనలో ఉన్న దైవ స్థితిని మనం పూర్తిగా దర్శించే విధంగా, అంటే జస్ట్ నిన్న గ్రహించాము ఉనికిని, ఈ రోజు దాన్ని దర్శించే విధంగా ఇక్కడ గైడెన్స్ ఉంటుంది అనమాట. ఈరోజు రామ్ సబ్జెక్ట్ అంతా కూడా మనకి. సో ఇప్పుడు ఎవరు మీరు, ఈ భూమి మీద ఎందుకున్నారు, ఏమిటి మీ జీవిత మహాశయం, హఠాత్తుగా ఓ సమయపు వీచికలో జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికి అనుకుంటున్నారా? అంతేనా? ఇదివరకు మీకు జన్మలే లేవని అనుకుంటున్నారా? అయితే ఇప్పటికీ జన్మ ఎందుకు మీకు? అసలు మీరే ఎందుకు పుట్టాలి? చూడండి ఎన్ని క్వశ్చన్స్ వేశారు. అసలు ఎవరు మీరు? ఈ భూమి మీద ఎందుకున్నారు? ఏమిటి మీ జీవిత మహాశయం? హఠాత్తుగా ఓ సమయపు వీచికలో జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికి అనుకుంటున్నారా? అంటే పుట్టి చావడానికి అనుకుంటున్నారా? అంతేనా? ఇది వరకు మీకు జన్మలే లేవని అనుకుంటున్నారా? అంటే ఇంతకుముందు ఎప్పుడు పుట్టలేదు అనుకుంటున్నారా? అయితే ఇప్పటి జన్మ ఎందుకు మీకు? అంటే చాలాసార్లు పుట్టుంటే మళ్ళీ ఈ జన్మ ఎందుకు? అసలు మీరు ఎందుకు పుట్టాలి అనే అంశాలే ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు. విందామా వద్దా అని సందిగ్ధంలో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు వీద్దామా వద్దా అంటే గాలి వీయాలా వద్దా అన్నట్టు, అంటే రావాలా వద్దా అన్నట్టు సందిగ్ధంలో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జీవన్మరణాలు సంభవించాయి. అంటే గాలి ఎలా అయితే వచ్చిపోదామా ఇట్లా అలా ఒక క్లారిటీ లేకుండా అలాగే కొన్ని వేల సార్లు మీ జీవన్మరణాలు సంభవించాయి. ఎక్కడ? ఈ భూతలం మీద. అన్ని రూపాలతోనూ, అన్ని వర్ణాలతోనూ, అన్ని వర్ణాలలోనూ, అన్ని జాతుల్లోనూ, అన్ని మతాల్లోనూ మీరు జీవించారు. యుద్ధాలలో విజేతగా, పరాజితుడిగా కూడా అయ్యారు. జన్మాంతరాల్లో రాజుగా, సేవకుడిగా కూడా అయ్యారు. నావికుడిగా, నౌకాధిపతిగా కూడా అయ్యారు. మానవ చరిత్రలో అన్ని పాత్రల్ని మీరు పోషించారు. అవన్నీ ఎందుకోసం? ఎందుకంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికే, వివేకాన్ని, ప్రజ్ఞను సంతరించుకోవడానికే, అత్యంత నిగూఢము, పరమ రహస్యము అయిన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే. చూడండి, అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఇన్ని జన్మల్లో ఎన్నో రకాల ఛాలెంజెస్ తీసుకొని, ఎన్నో రకాల స్థితులను తీసుకొని, అంటే ఒక మంచివాడిగా, చెడ్డవాడిగా, గొప్పవాడిగా, అలాగా కొన్ని అంశాలు, రాజుగా, సేవకుడిగా పుట్టావు, నావికుడిగా పుట్టావు, నౌకాధిపతిగా పుట్టావు. ఇలా ఎందుకు అంటే అనుభూతుల్ని అనుభవించడానికి మాత్రమే చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు ఇక్కడికి మీరు? ఏకకణ దశ నుండి ఎదిగి తయారైన నికృష్ట జీవ పదార్థపు ముద్ద మాత్రమే అనుకుంటున్నారా? అంటే ఏదైతే మనం పుట్టినప్పుడు ఒక ఏకకణ నుంచి అది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది, కణాలు అనేవి పెరుగుతూ వస్తాయి అన్నమాట. సో ఏకకణ దశ నుండి ఎదిగి తయారైన నికృష్ట జీవ పదార్థం ముద్దే మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? అయితే మీ కళ్ళ వెనుక ఉండి అన్నింటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నది ఎవరంటారు? మీ కళ్ళ వెనుకాల ఉండి అన్ని నిశ్చితంగా గమనిస్తుంది ఎవరంటారు? మీకు ప్రత్యేకతను, స్వరూపాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉత్సాహాన్ని, ప్రేమించే సామర్థ్యాన్ని, కలుపుకోదనాన్ని, ఆశలను, స్వప్నాలను, అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తిసారం ఏమిటంటారు? మీకు ఇన్ని తెలివితేటలు, జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ బాల్యం నుంచి అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటికీ మీ ప్రజ్ఞా కౌశలం అంత అనంత శాశ్వతంతో పోలిస్తే
ఒక శ్వాస మాత్రమే అయ్యి ఈ ఉన్న జన్మలోని మీకు సిద్ధించిందని అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు ఉన్న మనకు తెలివితేటలు ఇవన్నీ కూడా ఈ ఒక్క జన్మలోనే వచ్చాయని మీరు అనుకుంటున్నారా? మీ ప్రజ్ఞా పాటవ సర్వస్వం అంతా అనంత కాల గమనంలో మీ జీవితాల వల్లే, మీ జన్మ పరంపర వల్లే ఏర్పడి ఉంది. ప్రతి జన్మలో మీరు ప్రోగు చేసుకున్న వివేకము, జ్ఞానము మనోహరంగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఇప్పటికీ మీరు సంభవించి ఉంది. ఎంతో అమూల్యము, ఎంతో సౌందర్యవంతమైన మీ సృష్టి జరిగింది. అనంతకాల విస్తృతంలో క్షణమాత్రం జీవనం తర్వాత మృత్యువాత పడడం కోసం కానే కాదు. తల్లిదండ్రులే మీ సృష్టికర్తలు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు. కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కారు. బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే. మీకు కూడా వాళ్ళకున్నంత వయస్సే ఉంది. అన్ని రూపాలు ఒకే క్షణంలో సృష్టింపబడ్డాయి కనుక, అంటే ఈ సమస్త రూపాలు ఒకే క్షణంలో సృష్టింపబడ్డాయి కనుక, మహోన్నతము మహోవైభవమైన ఆలోచన స్వీయ ధ్యానంలో స్థితమైన భగవత్ సంకల్పమే మహోజ్వల కాంతి తేజస్సుగా పరివర్తమైన క్షణంలోనే యావత్ సృష్టి సంభవించింది. మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే మీ జననం కూడా జరిగింది. మీ పితరులు ఆ దైవమే, మాతాపిత తత్వం ఆ దైవానిదే, దైవమే జగత్పిత. మీ దేహాన్నే నేను అని అనుకుంటున్నారా మీరు? కానే కాదు. మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ తొడుగు మాత్రమే మీ శరీరం. చూడండి, మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ తొడుగు మాత్రమే మీ శరీరం. మీ అనుభూతులు, సహజ స్వభావ లక్షణాలే మీ వ్యక్తిత్వంగా, మీ ఆత్మగా, మీ ఉనికిగా మీరు ఉండి దేహం, శరీరం, స్వరూపం అనే పై తొడుగులు కప్పబడి ఉంటుంది. అంటే కంప్లీట్‌గా ఏవైతే ఈ యొక్క అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరం ద్వారా జరుగుతున్నాయని ఇక్కడ చెప్తున్నారన్నమాట. కేవలం దాని ఒక తొడుగులా కాకుండా ఈ అనుభవాలు ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? శరీరం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఆ తొడుగుగా కప్పబడి ఉంటుంది. కొంతసేపు ఈ విషయాన్ని గురించి ధ్యానించండి. మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు? శరీరాన్నా? కాదు. దానికంటే అతీతంగా ఉన్నదాని సారాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, మాధుర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు. అంటే కొద్దిసేపు ఆలోచన చేయమంటున్నారు. ధ్యానించడము అంటే కొద్దిసేపు దాని మీద దృష్టి పెట్టమని. సో అప్పుడు ఏమంటున్నారు? మీ శరీరాన్ని ప్రేమిస్తున్నారా అంటే కాదు. దానికంటే అతీతంగా ఉన్న దాని సారాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, మాధుర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు. కళ్ళకు వెనుక దాక్కుని ఉన్న దాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి వన్నె తెస్తున్న, ఆకర్షణకు కల్పిస్తున్న అద్భుత దివ్య శక్తి ప్రకాశాన్ని, వారి కళ్ళల్లో కాంతులకు ఏది మెరుగులు తెస్తుందో, వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతుందో, వాళ్ళ కురుల్లో తలుకులు మెరుపుల్ని ఏది కల్పిస్తుందో, వాళ్ళ స్పర్శలో హాయిని, లాలిత్యాన్ని ఏది స్పృశిస్తోందో ఆ అద్భుత దివ్య శక్తి స్వభావాన్ని. మనం దేన్ని ఇష్టపడుతున్నామంటే, మనం దేన్ని ధ్యానిస్తున్నాము, దేన్ని మనం బాగా ప్రేమిస్తున్నామంటే ఇన్ని విధాలుగా చెప్పారనమాట. అంటే ఈ శరీరం ద్వారా ఏవైతే మనం వ్యక్తపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నామో, అంటే లాలిత్యాన్ని, ప్రేమని, ఈ అందాన్ని, ప్రతి ఒక్కటి కూడా వాటన్నిటిని ఏదైతే అందిస్తుందో దాన్ని మనం దివ్యశక్తి స్వభావాన్ని అని చెప్తున్నారు. ఆ అద్భుత దివ్యశక్తి స్వభావాన్ని మనం బాగా ప్రేమిస్తున్నాము. మీ శరీరం ఒక అద్భుతమైన మహా సాంకేతికతో నిర్మితమైన యంత్రమే. కానీ ఆ యంత్రాన్ని నడిపేవాడు లేకపోతే, మీరు లేకపోతే అది ఎందుకు పనికి రానిదే అవుతుంది. మీరు మీ శరీరం మాత్రం ఎంత మాత్రము కారు. అంటే చూడండి, అంటే కేవలం మనం బాడీ మాత్రమే కాదు. బాడీ అనేది చాలా గొప్పది. చాలా అడ్వాన్స్‌గా డిజైన్ చేయబడింది. అంటే కళ్ళు చూడాలి, ముక్కు వాసన చూడాలి, స్పర్శ ఇలా ప్రతి ఒక్కటి కూడా, అంటే మనం తిన్నది ఏం తిన్నా అరిగిపోవాలి, పలానా టైంలో అయిపోవాలి. ఒక ప్రాసెస్ అనేది చాలా అద్భుతంగా చేయగలదు. కానీ ఈ బాడీ ఒకటే నేను కాదు అని చెప్తున్నారు. మీరు లేకపోతే అది ఎందుకు పనికి రానిదే అవుతుంది. మీరు మీ శరీరం మాత్రం ఏమాత్రము కారు. గాలి ఎలా అదృశ్యంగా ఉంటుందో మీరు అలాగే అదృశ్యంగా, అగోచరంగానే ఉంటారు. మీ మీ అనుభూతులు, ఆలోచనలు, ఆచరణల సముదాయ సంగమమైన మీ ఆత్మ, మీ వ్యక్తిత్వ స్వరము. మీ ఆలోచనలు మీరు ఎప్పుడైనా దర్శించారా? మీ ఆలోచనలు మీరు ఎప్పుడైనా చూసారా? మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? మీ ఆశలను, ఆవేశాలను, అనురక్తులను, ఆవేదనలను, ఆక్రోశాలను, అంతర్మదనాలను ఎప్పుడైనా దర్శించారా? మీ అదృష్టాన్ని, స్వప్నాలను, భయాలను, ఆశయాలను, ఆందోళనలను, వ్యామోహాలను ఏనాడైనా దృష్టి సారించి చూసారా? మీ అహంకారాన్ని ఏనాడైనా చూడగలిగారా?
ఎంతగా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారో అంతగా మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదే అర్థం కాని మహా పరిప్రశ్న. అంటే ఇక్కడ చూసుకున్నారా అంటే మనం ఫిజికల్‌గా చూడగలుగుతాం. అంటే ఇప్పుడు ఇది వేలు, ఇది ఉంగరము, లేకపోతే ఇది గోరు, ఇలా మట్టుంది, లేకపోతే ఇలాగా వెంట్రుకలున్నాయి. ఇది ప్రతి ఒక్కటి మనం ఫిజికల్‌గా ఫీల్ అవ్వగలుగుతున్నాం. అలాగే ఇక్కడ ఎన్నో అంశాలు అంటే ఈ శరీరం లోపల ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా మీరు చూడగలుగుతున్నారా? దర్శించగలుగుతున్నారా? అని అడుగుతున్నారనమాట. ఎలా అయితే గాలిని మనం గాలి ఉంది. కానీ గాలిని చూడలేము, పట్టుకోలేము, చేయలేము. అలాగే ఈ స్వభావాలన్నీ కూడా మనలోనే ఉంటాయి అనే అంశాన్ని చెప్తూ, ఇదే అర్థం కాని మహా పరిప్రశ్న. అంటే అది మన ఉనికి ఎక్కడ ఉంది అనే ఉనికిని కూడా మనం పూర్తిగా అందుకోలేము అన్న విధంగా చెప్తున్నారిక్కడ. మిమ్మల్ని ఏమాత్రం మభ్యపెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా? మిమ్మల్ని ఏమాత్రం మభ్యపెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా? మరి ఏ వేషాలు వేయకుండా ఉన్నప్పుడు, కఠిన హృదయుడి తొడుక్కోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు? మీ ఉనికి కేంద్రంలో మీరు దైవమే. అంటే ఎటువంటి ఆలోచనలు, సందిగ్ధతలు, టెన్షన్స్ ఇలాంటివి ఏమీ లేనప్పుడు, ఏ ఒక భావోద్వేగాలు ఏమీ లేనప్పుడు, ఏదైతే మీరు ఒక ప్రశాంతమైన స్థితిలో ఉంటారో, మీ ఉనికి కేంద్రంలో మీరు దైవమే. నిజంగా దేవుళ్ళే మీరు. మానవుడికో మహారహస్యంగానే మిగిలిపోతూ ఉన్న దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు. మీ కళ్ళ వెనుకే, మీ అందమైన ఆచ్ఛాదన వెనుకే, మీ ముఖ రూపురేఖల భ్రమ వెనుకే ఆ మహత్ లక్షణం, మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది. ఇక్కడ చూడండి. మీ ముఖ రూపురే రు రు రూపురేఖల భ్రమ వెనుకే అని చెప్పి అంటే ఏదైతే మనం చూస్తున్నామో అంటే ఫిజికల్‌గా ఏది చూస్తున్నామో ఇది కాదు. దీని వెనకాల ఉన్నది. అందుకనే ఇక్కడ మనకి వేరే వాటన్నిటిలో కూడా దైవము అనే అంశాన్ని ఎప్పుడు కూడా రూపము లేని అంశం కిందే చెప్తున్నారనమాట. ఎక్కడ కూడా దానికి రూపం అనేది లేదనే చెప్తున్నారు. ఎప్పుడు రూపగానే చెప్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు రూపం ఉంటుంది, రూపం లేనట్టు. అంటే ఉన్నట్టే కానీ లేదు అన్న అంశాన్ని చెప్తుంటారు. అదే చెప్తారు. అందుకనే ముఖం వెనకాల దాగి ఉన్న అంశాన్ని చెప్తున్నారనమాట. మీ ముఖ రూపురేఖల భ్రమ వెనుక ఆ మహత్ లక్షణం మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది. ఏ అసమాన ప్రజ్ఞా పాఠవాలు మీకు ఆ ఉనికిని మహా సృజనాత్మకతను పరికల్పిస్తూ అంతర్వాసిగా ఉంటుందో అదే దైవం. అంటే ఇప్పటి వరకున్న మనకి ప్రజ్ఞా పాఠవాలు, తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా మన యొక్క ఉనికిని, మనలో ఉన్న ఒక క్రియేటివిటీని పరికల్పిస్తూ అంటే ముందుకు తీసుకెళ్తూ అంతర్వాసిగా అంతరంలో ఉంటుందో అదే దైవం. శాశ్వత జీవనాన్ని మీకు అందిస్తున్నది ఆ దైవమే. మీరు నివసిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరే. మీరు నివసిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరే. క్లియర్‌గా చెప్తున్నారు. మీ సోదర సముదాయాలే అయిన ఆ దేవుళ్ళే. మీ సోదర సముదాయాలే అయినా ఆ దేవుళ్ళే మీరు సృష్టించుకున్న జీవనంలో సమీకృతమవుతూ సహవాసము, సహజీవనము సాగించడానికే అనుభూతి, ఆలోచన స్వరూపమూర్తులై అయిన మీరు ఈ భూతలం మీదకి తరలి వచ్చారు. ఆలోచనను అభివ్యక్తీకరించడానికే మానవ మాధ్యమపు సృష్టి సంభవించింది. ఆలోచనను అభివ్యక్తీకరించడానికి అంటే ఆలోచనల అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివ్యక్తీకరించడానికి మానవ మాధ్యమపు సృష్టి సంభవించింది. భౌతిక కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని, గ్రహించి అనుభవించడానికే ప్రజ్ఞాప్రాప్తి ఇచ్ఛతోనే దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది. అంటే కంప్లీట్‌గా ఇది ఎలా ఒక ప్రాసెస్‌లో జరుగుతుందనమాట. దైవం యొక్క ఉనికి రకరకాల అనుభవాలతో ముందుకు వెళ్ళే క్రమంలో మానవుడిగా ఉద్భవించి, ఆ మానవుడిలో తోటి ఏవైతే ఈ యొక్క పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే తీసుకోవడము, ఇవ్వడం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ తీసుకుంటూ సమస్త జీవులతోటి అందుకని చెప్పారు. భౌతిక కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల వ్యాపారంతో అంటే ఇచ్చి పుచ్చుకోవడం. వ్యాపారము అంటే ఇచ్చి పుచ్చుకోవడం. అందుకనే జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనం చేస్తూ ఉంటాం. చేత్తో ఇవ్వడం. జ్ఞానేంద్రియాలు అంటే తీసుకోవడం అన్నమాట. నోటి ద్వారా, ముక్కు ద్వారా ఇవన్నీ కూడా చేసుకోవడం. జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని, సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని, గ్రహించి అనుభవించడానికి ప్రజ్ఞాప్రాప్తి ఇచ్ఛతోనే ప్రజ్ఞ ప్రాప్తించుకునే ఒక కోరికతోనే దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది. అంటే మనము ఏదైతే దైవం ఉందో ఆ దైవము ఈ స్వరూపాన్ని సృష్టించుకుంది. ఎందుకంటే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తన అనుభవంలోకి తెచ్చుకోవాలి కాబట్టి.
అందుకనే దీంట్లో రామ్తా కూడా చెప్తుంటారు అనమాట, ఈ భూతలంలోనే చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే వేరే తలాల కంటే కూడా ఇక్కడ ఎక్స్ట్రీమ్ గా మనం ఎక్స్పీరియన్స్ అవడానికి చాలా అంశాలు ఉంటాయని చెప్తారు అనమాట, భూతలం మీద ఎస్పెషల్లీ. నిరంతరం నిరంతరం వృద్ధి క్షయలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాలు పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి ఆవాసంగా, అవలాలంగా, ఆశ్రయంగా అమరి ఉండడానికి ఈ మానవ దేహపు సృష్టి జరిగింది. చూడండి, నిరంతరం వృద్ధి క్షేలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి ఆవాసంగా, ఆవాలంగా, ఆశ్రయంగా అమరి ఉండడానికి ఈ మానవ దేహపు సృష్టి జరిగింది. అంటే దీంట్లో మనిషి ఎలా జీవిస్తాడు అనే దాన్ని చూడండి, కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిరంతరం వృద్ధి క్షయలకు లోనవుతూ, అంటే వృద్ధి క్షయము లోనవుతూ, నిరంతరం మార్పులు జరుగుతూ స్వరూపాన్ని, ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి, అంటే ఏదైతే ఈ మహా సంక్లిష్ట కాంతి, అంటే ఏవైతే ఈ కాంతులు ఉన్నాయో పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి, అంటే మనలో ఒక ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడు ఉంటుంది, ఆవాసంగా, అలవాలంగా, ఆశ్రయంగా అమరి ఉండడానికే ఈ మానవ దేహపు సృష్టి జరిగింది. అంటే ఎంత సంక్లిష్టంగా ఉందో చూడండి ఈ ప్రొసీజర్ అనేది. మన బాడీలో జరిగే మార్పులు ఇవన్నీ కూడా ఆవాసంగా, అలవాలంగా, ఆశ్రయంగా, అంటే మనలో ఉంటూనే, మనల్ని నడిపిస్తూనే జరిగే మార్పులన్నీ కూడా ఉండడానికి ఈ మానవ దేహ సృష్టి జరిగింది. వాస్తవంలో మీరు దేహం కాదు, ఓ సూక్ష్మంగా ఉన్న ఈ భూమి ఉనికిలోని దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది. చూడండి, వాస్తవంలో మీరు దేహం కాదు, ఓ సూక్ష్మంగా ఉన్న ఈ మీ ఉనికిలోనే, ఓ సూక్ష్మంగా ఉన్న మీ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది. ఎక్కడుంది? కంప్లీట్ గా మన యొక్క ఈ దేహంలోనే ఉంది. అదే కార్మిక్ ప్యాటర్న్స్ అని చెప్తారని చెప్పాను కదా మనం రామ్తో ఇప్పుడు కూడా. సో అదే అనమాట, మొత్తం సమస్త ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే మనలోనే ఉంది. దాన్ని డిఎన్ఏ అని చెప్తుంటారు. ఎస్ మాస్టర్ చెప్పండి. అడుగుతాందాం అనుకోలేదు, మీరే చెప్పేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే మన బాడీని ఎలా చూస్తున్నాం అంటే ఏదో జస్ట్ పుట్టాము, కానీ దీంట్లోనే సమస్త ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం. అంటే మీరు కూడా చూస్తే సైంటిస్టులు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, మన బ్రెయిన్ లో చాలా పర్సెంటేజ్, మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్, ఏదో అబౌట్ 90-95% అనుకుంటా మనం పెద్దగా యూటిలైజ్ చేయమని చెప్తారు. అవన్నీ కూడా అంటే స్క్రాప్ అని చెప్తారు అనమాట. యాక్చువల్ అది స్క్రాప్ కాదు. దాన్ని ఎలా చెప్తారంటే, ఎవరైతే న్యూరో సైన్స్ కాకుండా ఇలా కొద్దిగా స్పిరిచువల్ గా ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, అది దాంట్లో చాలా డేటా ఉంది, దాన్ని యాక్సెస్ చేసుకోవడమే. ఎప్పుడైతే సహస్రాల స్థితికి వెళ్ళినప్పుడు 1000 పెటల్స్ ఓపెన్ అవడం అంటే అదే అనమాట. దాన్ని పెటల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైతే అవి అన్నీ ఓపెన్ అవుతాయో, ఓపెన్ అయినప్పుడు సమస్త ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ఉన్నాము, ఇక్కడ అదే పాయింట్ చెప్పారు. ఇక్కడ దైవం నుంచి వచ్చినప్పుడు అని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఉంది. వాస్తవంలో మీరు దేహం కాదు, ఓ సూక్ష్మంగా ఉన్న ఈ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అప్పుడు ఎప్పుడైతే నేను ఆ దివ్య మానసం నుంచి ఒక ఆత్మ అంటే స్పిరిట్ నుంచి సోల్ గా నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఫస్ట్ టైం వచ్చానో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న డేటా అంతా కూడా మన యొక్క మస్తిష్కంలో ఉంటుంది. అదే సహస్రాల స్థితి, 1000 పెటల్స్ అంటారు. కానీ అన్ని ఓపెన్ చేయాలి, అంత కావాలంటే ఎనర్జీ కావాలి. ఇంకా మీరు చూడండి, నార్మల్గా మీరు ఎప్పుడైనా ఎక్కువసేపు మాట్లాడినా లేకపోతే ఎక్కువ ఆలోచన చేసినా మీకు తెలియకుండానే ఒక సిక్నెస్ వచ్చేస్తుంది. అంటే ఒక ఎనర్జీ తగ్గిపోయింది, అనీజీగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ ఆలోచన చేసిన, ఎక్కువ మీరు చూడండి, నార్మల్గా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు పొద్దున సాయంత్రం వర్క్ చేస్తారు, చక్కగా సాయంత్రం వెళ్ళి తినేసి పడుకుంటారు. కానీ సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు, కొద్దిగా మైండ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. దాంతో ఎన్నో సైకలాజికల్ డిజార్డర్స్ కానీ లేకపోతే ఇంకా సంథింగ్ చాలా జరుగుతుంటాయి. అంటే మనం ఏదైతే ఈ మస్తిష్కము అని మాత్రమే అనుకుంటున్నామో,
ఇది మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీని కన్జ్యూమ్ చేయగల శక్తి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీని. సో ఒక థాట్ చేస్తున్నప్పుడు, నార్మల్గా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు అన్నమాట, మన నుదుటి మీద మీరు ఏదైనా ఒక విజువలైజేషన్ ఏదైనా కానీ ఒక విజువలైజేషన్ స్పష్టంగా దర్శించగలిగారు అంటే, మీరు డ్రీమ్ లెవెల్లో అనుకున్నాం ఎగ్జాంపుల్గా, డ్రీమ్లో మనకి క్లియర్ కనిపిస్తుంటాయి కదా. సో ఆ లెవెల్లో జరిగినప్పుడు ఒక్కొక్క విజువలైజేషన్కి మన బ్రెయిన్లో 10,000 న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10,000 న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి ఒక విజువలైజేషన్ అనేది క్లియర్గా మనం దర్శించగలగాలంటే. ఏది మాంస నేత్రాలతో కాదు, మన యొక్క ఇన్నర్ ఎబిలిటీ తోటి దర్శించగలిగితే మనకి 10,000 న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి. 10,000 న్యూరాన్స్ ఫైర్ అవ్వాలంటే దానికి తగ్గ ఆక్సిజన్ కావాలి, అవన్నీ కావాలన్నమాట. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రాసెస్ చెప్పారనమాట. అంత ప్రాసెస్ ఎక్కడ ఉంది అంటే మన యొక్క మస్తిష్కంలోనే ఉంది. అదే డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అందుకనే ఈ సైంటిస్టుల బ్రెయిన్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ బాడీ డిస్పోజ్ చేసిన కానీ వాళ్ళ బ్రెయిన్ ని కలెక్ట్ చేసి ఉంచుకుంటారు డేటాని. ఎందుకంటే దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం ముందు బ్రెయిన్ ని మనం స్టడీ చేయగలిగితే ఆ న్యూరాన్స్ లో ఉన్న డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బ్రెయిన్ ప్రిజర్వేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అదే చెప్తున్నారు. కాబట్టి మన శరీరం మాత్రమే కాదు, మనలోనే సమస్త ఇన్ఫర్మేషన్ ఉంది. వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే. ఓకే, ఇక్కడ ఉన్నాం. మీరు దివ్యత్వపు స్వరూపులే తప్ప మాంస నిర్మిత దేహాలు కారు. సృజనాత్మక జీవిత ఫలాలైన అనుభూతులను స్వంతం చేసుకోవడానికి ఓ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తున్న పరిపూర్ణ నిర్మల దివ్యజ్యోతి తేజోమయ శక్తి స్వరూపాలే మీరు. మీరు దేహం కాదు, అనుభూతులే మీరు. మీకు గుర్తింపును తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు. సో అందుకనే దీనికి మనం కొన్ని కొటేషన్స్ లో కూడా నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ అనే అంశాన్ని కూడా చెప్తూ ఉంటాను అనమాట. మీరు దేహం కాదు, అనుభూతులే. అంటే ఇక్కడ అనుభూతులు అంటే మనం ఓన్లీ ఎక్స్పీరియన్స్, మనం ఏంటి అంటే అనుభవం మాత్రమే మనం. మీకు గుర్తింపును తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు. మీకు గుర్తింపు తెస్తా అంటే నా గుర్తింపు ఏది తీసుకొస్తుంది? నా ఫిజికల్ బాడీ తీసుకొస్తుంది. నా ఫిజికల్ బాడీ తీసుకురావద్దు. నా గుర్తింపుని నా యొక్క స్వభావం, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, సో ఇటువంటి అంశాలు మాత్రమే నా గుర్తింపును తీసుకొస్తున్నాయి, మీ శరీరం కాదు. వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే. కాంతి శరీర అనుభూతి శరీరదారులే మీరు. కాంతి శరీర అనుభూతి శరీరదారులే మీరు. మీ ఆత్మే ఈ అతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది. మీ శరీరాన్ని ఆత్మ ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది. ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం సమీపంలో శల్య కవచపు రక్షణలో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ విద్యుత్ శక్తి రూపంలో అధిష్ఠించి ఉంది. మీ అన్ని ఆలోచనలను ఈ ఆత్మే సమీకరించుకొని క్రోడీకరించుకొని తనలో అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకుని ఉంది. ఈ అనుభవాల ఆలోచనల అనుభూతులు ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పరికల్పిస్తోంది. ఈ భూతలం మీద జీవించి చరించి క్రీడించడానికి ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే, ఓ రథం మాత్రమే, ఓ ఉపకరణం మాత్రమే మీ శరీరం. కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు ఆ శరీరమే మీరు అన్న మహాభ్రమలో బలీయంగా చిక్కుపడిపోయి ఉన్నారు. అయితే ఇదంతా అసత్యం. దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే. దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే. సృజనాత్మక దైవమే అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు? మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడు, ఏ మహాశక్తో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా మీరు? వాస్తవంలో మీ యావత్ జీవితానికి అనుభవాల బాధ్యులు స్వయంగా మీరే. నక్షత్రాల స్వయం ప్రకాశాన్ని పరికల్పించగల శక్తి ఉన్న మీరే మీ జీవితంలో అన్ని క్షణాలను, అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఎంపిక చేసుకున్నది స్వయంగా మీరే. మీ స్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు. మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే. సృష్టించే చాతుర్యము, సృష్టించే స్వేచ్ఛ దైవ మానవులైన మీ స్వంతము. మీ జీవితాన్ని ఆలోచనలతోనే మీరు సృష్టించుకున్నారు. మీ ఆలోచనలే స్వభావాన్ని, ఆ స్వభావమే జీవితం మీ అనుభవాన్ని సృష్టిస్తాయి. ఈ విషయాన్ని గమనించండి అని చెప్పి ఒకటి చెప్తున్నారు. అంటే కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేశామంటే మనమే చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. నక్షత్రాలను స్వయం ప్రకాశాన్ని కల్పింపగల శక్తి ఉన్న మీరే. అంటే నక్షత్రాలు ఎలా వెలగాలి, ఎంత వెలుగుతో వెలగాలి, అంటే సూర్యుడికి ఎంత అగ్నితో అది జరగాలని ఎవరు సృష్టించి ఆ స్థితిని కల్పించిన మీరే మీ జీవితంలో అన్ని క్షణాలను, అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు. అంటే ఇంత మహా సృష్టి చేసిన మనమే మళ్ళీ మన జీవితాన్ని సృష్టించుకున్నాం అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట.
మీ జీవితాన్ని ఆలోచనతోనే మీరు సృష్టించుకున్నారు. మీ ఆలోచనలే స్వభావాన్ని, ఆ స్వభావమే జీవితంలో మీ అనుభవాన్ని సృష్టిస్తాయి. ఈ విషయాన్ని గమనించండి. ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణమాత్ర కాలం మీకు చాలు. ఆ క్షణమాత్ర కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్నంతా నింపుతుంది. ఓ పరమ నికృష్టుడిగా ఊహించుకోవడానికి మీకు ఓ క్షణం కూడా పట్టదు. వెంటనే ఏ స్నేహితుల తోడులేరన్న నైరాశ్యము, ఏ స్నేహితులు తోడులేరన్న నైరాశ్యము, దుఃఖము, దైన్యస్థితి మీలో చోటు చేసుకుంటున్నాయి. దీనికి క్షణమాత్ర కాలం చాలు. అయితే తప్పప్పుల్ని ఎంచి చూడడం కూడా మాని సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి. ఓ క్షణమాత్ర కాలంలో ఇది సంభవిస్తోంది. దుఃఖాన్ని, సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయట ప్రపంచంలో ఏ మాత్రమైనా మార్పు సంభవిస్తుందా? బయట ఏ మార్పు జరగడం లేదు. మీ అంతరంగంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఆనందాన్ని కావాలనుకున్న ఆనందాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. బాధ కావాలని మనమే సృష్టించుకుంటున్నాం. కాబట్టి అవి 2 లేనప్పుడు ఏంటి అనే దాని మీద మీరు దృష్టి పెట్టమని చెప్తున్నారనమాట. తప్పొప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి. సర్వస్వంలో అంటే తప్పు జరిగినా, మంచి జరిగినా, ఏది జరిగినప్పుడు కూడా తప్పు, ఒప్పు అనే పదాలే లేవు ఒక విధంగా చెప్పాలంటే. దాన్ని మనం ఆ విధంగా తీసుకుంటూ వచ్చాం. అలా లేనప్పుడు దాన్ని వీక్షించండి. ఆ స్థితి ఎలా ఉంటదో చూడండి. ఓ క్షణమాత్ర కాలంలో ఇది సంభవిస్తుంది. దుఃఖాన్ని, సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయట ప్రపంచంలో ఏ మాత్రమే అంటే మనం బాగా ఏడుస్తున్నాం. అలా అని చెప్పేసి పనులు ఆగిపోతున్నాయా? ఏమి ఆగిపోవట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు దాని సరే నేను ఎక్కువ ఆనందంగా ఉన్నాను. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళు ఇదైపోతున్నారు. ఎవరు ఆగట్లేదు కదా! అంటే ఇలా ఏం జరగట్లేదు కాబట్టి మార్పు ఎక్కడ సంభవిస్తుంది? బయట ఏం మార్పు జరగట్లేదు. నా అంతరంలోనే అన్ని మార్పులు జరుగుతున్నాయి. బయట ఏ మార్పు జరగడం లేదు. మీ అంతరంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా మీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగానే మీరు ఉంటారు. అంటే మన ఆలోచన వ్యవస్థ ఎలా ఉందో దానికి అద్దం పట్టే విధంగా మీరు ఉంటారు. మీ ఆలోచనలే మీలో భావనలను సృజిస్తాయి. ఆ భావనల ఆ భావాలను సృజిస్తాయి. ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరు తయారవుతారు. మైథునాన్ని గురించి ఆలోచించగానే మీలో కాముతురత ఏర్పడుతుంది. దుఃఖాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖమే మీకు కలుగుతుంది. ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది. ప్రజ్ఞా చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండడాన్ని మీరు దర్శిస్తారు. అంటే మనం ఏ విధంగా ఆలోచన చేస్తే అటువంటి ఇన్ఫర్మేషనే మనలో అటువంటి భావాలు, అనుభవాలు మాత్రమే మనలో కలుగుతూ ఉంటాయని చెప్తున్నారనమాట. మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది? మీ ఆలోచనల వల్లే. మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలు అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటాయి. మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి వాంఛ, మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది. ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది. మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతుల పూర్వ రంగాన్ని సృష్టిస్తాయి. మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు, ఆకాంక్షలకు అనుగుణ్యంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది. చూడండి. ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మళ్ళొకసారి చదువుతాను. మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది? అంటే మన రేపు అనేది అంటే నెక్స్ట్ మినిట్ అనేది, నెక్స్ట్ సెకండ్ అనేది ఎలా వస్తుంది అని చెప్తున్నాను. మీ ఆలోచనల వల్లే. మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలను అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటాయి. అంటే రేపటి సిట్యుయేషన్ ఏంటి? ఈరోజు మీ ఊహల ప్రణాళికలు అంటే ఊహ జస్ట్ మనం అనుకుంటాం అంటే లోపల. అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటాయి. మీరు చేసే ప్రతి ఆలోచన, మీ ప్రతి వాంఛ, మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది. అంటే నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఒక భావన ఏదైతే ఉంటుందో నాలోనే అది సృష్టిస్తుంది. ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది. అదెప్పుడు ఆత్మలో నిక్షిప్తమవుతుందంటే అంతరంలోకి వెళ్ళిపోతుందనమాట. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేది చాలా లోపలికి వెళ్ళిపోతుంది. మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు పూర్వరంగాన్ని సృష్టిస్తాయి. మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు, ఆకాంక్షలకు అనుగుణ్యంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది. మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది. ఆ మాటలన్నీ మీ ఆలోచనల వల్ల మీ ఆత్మలో ప్రతిష్ఠింపబడిన భావాలకు శబ్ద రూపంతో బయలువడేలా ప్రతిరూపాలే కనుక. అంటే ఇక్కడ ప్రతీదీ కూడా ఏమంటంటే మనం ఏదైతే రిపీటెడ్‌గా చేస్తూ ఉంటామో, ఒక ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అనేది రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుందో, అదే అంతరంలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే అంతరంలో ఉంటుందో, ఆ అంతరంలో ఉన్న అంశాలే మళ్ళీ బాహ్యంలోకి రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటాయి అని చెప్తాను. లైక్ ఇట్స్ ఏ రిపీటెడ్ ప్రాసెస్ అనమాట. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి. అంటే ఇది ప్రతీదీ ఏది వెళ్ళాలి అనేది నేను మార్పు చేసుకుంటే బయటికి,
ఏది అంతరంలోకి వస్తుంది అనేది కూడా మారుతుందనమాట. ఏది అంతరంలోకి వస్తుందో అదే బయటికి వెళ్తుంది. సో, కాబట్టి ప్రతి అంశం పట్ల మనం కొద్దిగా ఎరుకతో ఉండి మార్పు చేసుకోగలిగితే ఆనందాన్ని, సంతోషాన్ని వీటన్నిటిని కూడా మనమే సృష్టించుకోవచ్చు. అందుకని ఇంతకాలం ఉన్న పరిమితత్వాలు ఏవైతే ఇతర అంశాలున్నాయో వాటన్నిటిని కూడా మార్పు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఆనందంగా జీవించాలనుకుంటున్నాము. ఐశ్వర్యంతో జీవించాలనుకున్నాం. అంటే పూర్తిగా ఒక సమృద్ధి స్థితిలో మనం ఉండాలి అనుకున్నప్పుడు, సమృద్ధి పట్ల మాత్రమే మన దృష్టి ఉండాలి. సమృద్ధి గురించే మాట్లాడాలి. సమృద్ధికి సంబంధించిన అంశాలే వినాలి. సమృద్ధి గురించి విషయాలే తెలుసుకుంటూ ఆచరణలో పెడుతూ ఉండాలి. ఇలా మన యొక్క దృష్టి అనేది కంప్లీట్‌గా సమృద్ధి వైపు వెళ్తుంటే మన జీవితంలో ఇంకేముంటుంది? సమృద్ధే నింపబడుతుంది. సో, అదే చెప్తున్నానిక్కడ. ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించుగానే ఉంటుంది. చాలా మంది కోపంతో ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటారు సార్. అవునండి. అయన్నీ కూడా తప్పు గదా! బయటికి మాట్లాడకూడని మాటలు. అవును. పిల్లలు భర్తతో అవునవును. కొట్లాడేటప్పుడు ఇది, ఇది అవునవును. అని. అయన్నీ అవును. తప్పని రాంతా మన నోట్లోంచి ప్రతి మాట పాజిటివ్‌గా రావాలి అని అవును. ఖచ్చితంగా చెప్తా ఉంటారు ఆయన. అవును. అంతే అసలు. అంటే ఎ ఎప్ ఏ అంటే ప్రతి క్షణం ఎలా అంటారంటే, మన నోట్లోంచి బయటికి రావాలి అన్నప్పుడు ఇతరులను ఉద్దేశించి మాట్లాడినా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నా ఉచ్చారణ ద్వారా ఏదైతే శబ్ద తరంగం వెళ్తుందో, ఆ శబ్ద తరంగం యొక్క ప్రకంపనలు స్వీకరించేది ఎవరు? ముందుగా నేనే. ఒక మంత్రం చదివినప్పుడు, మంత్రం ద్వారా ఫస్ట్ బాగుపడేది నేనే. తర్వాత బయట వాళ్ళకి పనిచేస్తది. ఇప్పుడు గుడిలో మంత్రాలు చదివితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుడికి సంబంధించి మాత్రమే చేస్తారక్కడ. గుడిలోకి ఎంతమందొస్తున్నారు ఏంటని కాదు. అంటే ఇక్కడ దేహమే దేవాలయం కాన్సెప్ట్‌లోకెళ్ళి మనం ఇది చూస్తే గనక ఉచ్చారణ అనేది ఒక శబ్ద తరంగం. సో, ఏదైతే శబ్ద తరంగాన్ని నేను ప్రకటితం చేస్తున్నానో, ఆ ప్రకటితం చేసే శబ్ద తరంగం ముందుగా శుద్ధి చేసేది ఎవరిని? నన్నే. ఎందుకంటే ఇక్కడి నుంచి అది సృష్టింపబడింది కాబట్టి. ఎందుకంటే ఇక్కడి నుంచే ఎక్కువ వైబ్రేషన్స్ కడుపులో జరుగుతుంటాయి కాబట్టి, శరీరంలో జరుగుతుంటాయి కాబట్టి. తర్వాత బయట జరుగుద్ది సెకండ్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటనే దాని పట్ల స్పష్టత, ఏది వింటున్నాము అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను సంపూర్ణంగా, పూర్తిగా మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనే దాని పట్ల దృష్టి పెడితే, మనలోనే ముందుగా మార్పులు స్టార్ట్ అవుతాయి. సో, ఒకవేళ బయట నుంచి ఏదన్నా వచ్చినా కానీ దాన్ని మనం స్వీకరించే స్థితిలో లేకుండా అంటే లైక్ దాన్ని మనం కంప్లీట్‌గా ఏంటంటే మార్పు చేసుకోగలగాలి. అంటే మన చుట్టూ అటువంటి ఆవరణ ఉందనుకోండి. ఆ ఆవరణ కూడా మార్పు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లేనప్పుడు ఇతర అంశాలతోటి అటువైపు మనం మొగ్గు చూపకుండా దృష్టి మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఎదగాల్సింది మనమే. అంటే మనం ఒక మాట, నలుగు మాటలని అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే, ఇక్కడ దైవము అనే అంశం పట్ల వెళ్తున్నాం కాబట్టి, పూర్తి ఎదుగుదలకి ఏదైతే సహకరిస్తుందో మన జీవితంలో, నిత్య జీవితంలో అంటే అవకాశం ఉన్నంత వరకు కూడా మన పట్ల మనం దృష్టి పెట్టుకుంటూ, మనం దైవంగా మారడం ఇక్కడ కావాలి. ఎప్పుడైతే మీలో శుద్ధి జరుగుతుందో, అంటే మీకు వాక్‌శక్తి ఇది ఇంకా ఏం చెప్తారంటే 12 సంవత్సరాలు ఎటువంటి అబద్ధము చెప్పకుండా సత్యాన్ని మాత్రమే అంటే ఉన్నది ఉన్నట్లుగా అంటే దానివల్ల ఎన్నో మార్పులు జరగొచ్చు. మనకి ఇబ్బందే కలగొచ్చు, ఏదైనా జరగొచ్చు. కానీ 12 సంవత్సరాలు ఎవరైతే సత్యాన్ని మాత్రమే ఈ బయటికి పంపిస్తూ ఉంటారో, తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది జరుగుద్దండి ఈ సృష్టిలో. వాళ్ళు ఏది చెప్తే అది జరుగుద్ది. అంటే వాక్ శక్తి వచ్చేస్తది. అంత అద్భుతం వాక్కు అనేది. జస్ట్ 12 ఇయర్స్. అదే పిల్లలేంటంటే చాలా వరకు కూడా ఇప్పుడున్న జనరేషన్ ఏమో గాని, ఒకప్పుడు జనరేషన్ అంతా గూడా ఆ యొక్క దీంతో ఉంటారు కాబట్టి దాంతో ఏమంటారు? అమాయకత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళేం చెప్పినా నిజమే చెప్తారు. కాబట్టి పిల్ల వాక్కు అలాగా బాలవాక్కు, దైవ వాక్కని సో, ఇలాగా చెప్తూ వచ్చేవాళ్ళనమాట. వాళ్ళేమంటే అది జరుగుతది. అట్లాగా. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. మీ జీవితంలో సంఘటనలు యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగానో, కాకతాళీయంగానో ఏవీ జరగవు. ఈ భూతలం మీద ప్రమాదవశాత్తో లేకపోతే కాకతాళీయం ఏదో జస్ట్ ఏదో అట్లా జరగాలంటే ఏది జరగవు. ఎవరి దుశ్చింత వల్లో, ఎవరో చేసే మోస ప్రణాళిక వల్లో ఎవ్వరు ఇక్కడ బలి పశువు కారు. చూడండి. నేను ఇది చేశాను, అది చేశాను, వాళ్ళు నన్ను మోసం చేశారు. వాళ్ళు అది లేదు, ఇది లేదు, ఎంతో కష్టపడ్డాను. ఇక్కడ అలాగా బలి పశువు ఎవ్వరు కారు. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలంటే, నిన్న సెషన్‌లో కూడా ఒక మాస్టర్ అడిగారు. ఇలా మనం తెలుసో తెలియకో తప్పు చేస్తాము. తప్పు చేసినప్పుడు మనం దాని గురించి ఆలోచించేసి బాధపడుతున్నా. అరే! నేను ఇలా చేశానే, కావాలని చేయలేదే, లేకపోతే నేను పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేను ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఇవన్నీ ఇలాగ చాలా అంశాలుంటాయి. లేకపోతే ఒక కోపంలో ఒక మాట అనడం, కొట్టడమో చేస్తాము. తర్వాత రియలైజ్ అవుతాము. సో, ఇయన్నీ ప్రాసెస్. అంటే ఆ క్షణకాలంలో జరిగినప్పుడు కూడా అదేం సరదాగా జరగట్లేదు. అదే చెప్తున్నారు. ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగాను అంటే యాక్సిడెంటల్‌గాను, కాకతాళీయంగాను ఏదో జస్ట్ క్యాజువల్‌గాను ఏవి జరగవు. ఎవరి దుశ్చింత వల్లో, ఎవరో చేసే మోస ప్రణాళికల వల్లో ఎవ్వరు ఇక్కడ బలి పశువులు కారు. అంటే మీరేది చేసినా, ఏం జరుగుతున్నా కానీ, ఏదైతే జరుగుతుందో అది మీ ద్వారా జరగాలి కాబట్టి అలా జరిగిందంతే.
ఒకటి మీ అనుభవము, 2 వాళ్ళ అనుభవం. అంతే. ఆ 2 అనుభవాల సృష్టి అది తప్ప, అక్కడ ఇతర అంశం అనేది ఇంకొకటి లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ దృష్టికోణంతో మనం చూసినప్పుడు తప్పు, ఒప్పులనేవి ఉండవు. బాధలనేవి ఉండవు. ఎప్పుడూ కూడా ఒక స్థితినే మనం కలిగి ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. బలిపశువు కాదు. మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ మీ ఊహల వల్లే, మీ అనుభూతుల వల్లే ఏర్పడుతున్నాయి. ఒకవేళ అనుకున్నట్లుగా కాక మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుకోవడం వల్లో, భయపడడం వల్లో అదే విధంగా జరుగుతుంది. చూడండి. మనవి అనుకున్నట్లు ఎందుకు జరగట్లేదంటే, నేను అనుకుంటే అయిపోద్దా? ఒకవేళ అనుకున్నది అనుకుంటూ అంటే ఇప్పుడు చూడండి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని పెట్టుకుంటారు. మామూలుగా ఇలా చూస్తూ ఉంటాం. అంటే ఏ అవ్వకపోతే బి, బి అవ్వకపోతే సి అని. అంటే ఈ సృష్టిలో ఆ వైబ్రేషన్స్ పంపించి, ఆ యొక్క క్రియేషన్ చేసిందెవరు? నేనే. అంటే ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా అని. అలా కాకుండా నేను అనుకుంటే అయిపోతుందనే స్థితికి మనం వస్తే, ఇంకా అలాంటి ఇబ్బందేం లేదు కదా! అదే ఎనలాజికల్ థింకింగ్ ప్యాటర్న్. మనం ఇప్పుడు ఏదైతే 1 ఇయర్ మెంబర్‌షిప్ దాంట్లో మనం గైడ్ చేయబోయే డైమెన్షన్ ప్రాక్టీసెస్‌లో సో, అదే అన్నమాట. ఎనలాజికల్ థింకింగ్ ప్యాటర్న్ మనం అలవాటు చేసుకోవాలి. అంటే చాయిస్ అనేది కూడా ఉండదు. అంటే ప్రతిసారి అలా స్టార్ట్ అవుతుంది, అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఆ చాయిస్ రిలేటెడ్‌గా లేకుండా ఒక ప్రాసెస్‌ని ఎలా తీసుకెళ్ళాలని గైడ్ చేస్తూ ఉంటాను. అదే చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నట్లు కాక మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుకోవడం వల్లో, భయపడడం వల్లో ఆ విధంగానే జరుగుతుంది అని ఎవరో అన్న మాటను సత్యంగా విశ్వసించడం వల్లో అటువంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. అంటే ఎవరన్నా బయట వాళ్ళు అన్న విషయాలు కూడా. ఆలోచనలు మీలో నిర్మించే భావాలతో ప్రేరేపితమై ప్రయత్నపూర్వక చర్యల వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తున్నాయి. చూడండి. ఒక ఆలోచన భావనగా, ఎమోషన్‌గా మారి ఆ వైబ్రేషన్స్ అనేవి ఫిజికల్ బాడీ త్రూ చర్యల వల్లే. ఇక్కడ చర్య అంటే కొన్ని మనం డైరెక్ట్‌గా చేస్తాము. కొన్ని ఇండైరెక్ట్‌గా జరుగుతాయన్నమాట. అంటే బాడీలో వైబ్రేషన్సే చర్యలన్నమాట. అంటే ఒక ఆలోచన, ఒక భావోద్వేగానికి గురైపోయి బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చింది. సో, ఆ వైబ్రేషన్ వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తున్నాయి. మీరు పూనికతో చేసిన ప్రతి ఆలోచన, అభిలాషగా మీలో ఏర్పడడానికి సంబంధించిన ప్రతి భావన, మీరు ఉచ్చరిస్తున్న ప్రతి మాట మీ నిజ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి. సంభవించబోతున్నాయి కూడా. ఆలోచనే అనంతం. శాశ్వత జీవిత ప్రదాత కనుక ఆ ఆలోచనతోనే మీ జీవితంలో అన్ని క్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు కనుక. దివ్య మానసపు గొలుసులో మీ ఆలోచన కూడా ఓ కుక్కమే కనుక. ఓకే మాస్టర్. సో, ఇక్కడ వరకు ఈరోజు క్లోజ్ చేద్దాము. లేదు. కిందది కూడా క్లోజ్ చేసి ఆఫ్ చేద్దాం లేకపోతే. ఓకే. అంటే ఇక్కడ ఆలోచన అంటే మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలని మీకు ఒక స్పష్టత వచ్చుండొచ్చు. అంటే ఒక భయానికో, ఒక సందిగ్ధతకో లేకపోతే ఇది కాకపోతే అదనో అలా ఒక ఆల్టర్‌నేటివ్ కూడా అవసరం లేదు. ఒక బలమైన, నిర్దిష్టమైన, స్పష్టతతో కూడిన ఒక ఆలోచనని ఎప్పుడు కలిగి ఉండాలి. అదే శక్తి దానికే శక్తి వెళ్తది. ఇంకా సెకండ్ థాట్ అనేది లేదు. అందుకని ఈ థాట్ ప్రాసెస్‌లో కూడా సైంటిఫిక్‌గా కూడా ఏం చెప్తారంటే మనకి ఫస్ట్ ఏదైతే థాట్ వస్తదో దానికి చాలా ఎనర్జీ ఉంటదని చెప్తారు. దాని యొక్క మూవ్‌మెంట్ చాలా లైక్ ఎటువంటి అబ్‌స్టాకిల్స్ లేకుండా ఉండదు. కాబట్టి ఫస్ట్ థాట్ ఏదొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. చూస్తే మళ్ళీ సెకండ్ థాట్‌కెళ్తే ఏమవుతుంది ఏదో ఒకటి యాడ్ అవుద్ది. భయమో, డౌటో లేకపోతే ఇంకోటో ఇతరులు చెప్పిన అంశాలు వేరే యాడ్ అవుతుంటాయి. కానీ ఫస్ట్ థాట్‌లో మీకు ప్యూరిటీ ఉంటుందన్నమాట. సో, కాబట్టి మనకెప్పుడన్నా ఒక అంశం మీద దృష్టి పెట్టినప్పుడు ఏదైతే ఫస్ట్ థాట్ వస్తుందో దానికే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. సో, ఎలా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారో, సో, థాట్ లెవెల్‌లో కూడా మనం ఒక అంశం పట్ల ఒకలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆలోచన విధానం కూడా ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనల్ని ఎక్కడ కూడా సందిగ్ధతకో, ఇబ్బందికో, భయపెట్టే విధంగా, ఇతరులని మభ్యపెట్టే విధంగా కాకుండా అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండే ఆలోచన స్థితిని మనం ముందుగా అలవాటు చేసుకొని, ఆ స్థితిలో మనం ఉండగలగాలి. అప్పుడు మనకి చాలా బెటర్‌గా పనులు జరుగుతుంటాయి. అదే అలైన్‌మెంట్ విత్ ద యూనివర్స్ అన్నమాట. మన యొక్క ఆలోచన, పదాలు అన్నీ కూడా ఒక అలైన్‌లోకొస్తాయి కాబట్టి అవే సంభవిస్తూ ఉంటాయి. ఆ ఫ్లో అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో, యుగయుగాల నుంచి ప్రజ్ఞుల్ని ఎందరో ఈ సత్యాన్నే పొదుపు కథల రూపంలో, తత్వాల రూపంలో, కవిత్వాల రూపంలో యుగయుగాల నుంచి ప్రాజ్ఞులు ఎందరో ఈ సత్యాన్నే పొదుపు కథల రూపంలో, తత్వాల రూపంలో, కవిత్వాల రూపంలో బోధించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడుతున్న వాళ్ళు అతి కొద్ది మందే కనుక ఈ సత్యప్రాప్తి మీలో ఎందరికో అసాధ్యంగానే ఉంటుంది. అంటే ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నా కానీ దీనికి ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ. అంతే కదా! చూడండి. మన గ్రూప్‌లో ఒక 300 మంది దగ్గర 400 మంది ఉంటారు. కానీ ఈ సెషన్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. విన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని. అలా అని చెప్పేసి మనం ఎంతమందికి గైడ్ చేస్తున్నాం? ఎంతమంది ఈ గ్రూప్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం? ఎంతమందికి ఈ సబ్జెక్ట్‌ని వినడానికి మనం కేటాయించమని కొంచెం సపోర్ట్ చేస్తున్నాము? అలా గూడా.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్ వెళ్ళే క్రమంలో ఎక్కువ మంది ఎటువంటి ఆలోచన పెడితే అటువంటి అవకాశాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరైతే వింటున్నారో, వెళ్తున్నారో యూట్యూబ్‌లో చూసినా, ఏది చూసినా గాని ఈ సబ్జెక్ట్ మీకు బాగుంది. ఈ సబ్జెక్ట్ ఉన్నప్పుడు నాతో పాటుగా ఇంకో 10 మంది కలిసి అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంకొక 10 రెట్లు ప్రతిరోజు ఒక 10 మంది, 20 మంది పెరుగుతున్నారన్న ఒక భావాన్ని కూడా మీరు రిలీజ్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఒక ఆలోచన ద్వారా ఈ యొక్క ఉనికి ఏది? ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించి, ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన ఉనికి మరింతగా పెంచబడుతుంది. అది మనకి సంతృప్తినిస్తుంది. ఇంకా ఒక గ్రూప్‌గా క్రియేట్ అయ్యి చేసే క్రమంలో అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈ మేనిఫెస్టేషన్స్ కానీ, ఈ క్రియేషన్ కానీ సింగిల్‌గా, సోలోగా చేసినప్పుడు చాలా అద్భుతంగా చేయొచ్చు. బట్ గ్రూప్‌గా చేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ క్రియేషన్ జరుగుతుంది. సో, అలాగా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీ ప్రస్తుత పరిస్థితులు, మీకు ఇంకా అవకాశం ఉంటే మీ కుటుంబ పరిస్థితులు, ఇంకా అవకాశం ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా మీరు క్రియేషన్ చేయొచ్చు. అంతటి స్వేచ్ఛ మీకుంది. కానీ ఆ క్రియేషన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళని ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. వాళ్ళకి జ్ఞానాన్ని అందించడమో, సంతోషాన్ని అందించడమో, ప్రేమతత్వాన్ని అందించి ఈ విధంగా ఉండాలి. కాకపోతే ఎలా అయిపోతుందంటే సమాజంలో ఇంకో విధంగా వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు చూడలేరు, ఇంకొకలా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ఎన్ని గొప్ప పనులు చేసినా ఏదైతే వాళ్ళు సరికాని అంశం ఉందో, ఆ సరికాని అంశాన్ని ఎక్కువగా చూపెడుతూ ఉంటారు. బయట వాస్తవం కూడా దాని గురించే కూడా వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి ఆలోచన వ్యవస్థ గాని, అటువంటి మాట తీరు గాని మనలో ఏమన్నా ఉంటే మార్పు చేసుకోవాల్సింది మనం. ఎందుకంటే అటువంటి ఆలోచన వ్యవస్థ, అటువంటి మాట తీరు మనలో ఉంది అంటే ఇటువంటి సరికాని అంశాల యొక్క భావోద్వేగాలు నాలో ఉన్నాయంటే దానికి బాధింపబడేది నేనే. కాబట్టి మీకు మీరు చెక్ చేసుకోవాల్సిన అంశం కూడా ఉందన్నమాట. ఇతరుల పట్ల నాకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇతరుల పట్ల నేను ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాననేది కూడా చెక్ చేసుకోవాలి. అసాధ్యం. కానీ ఈ తలం మీద జరిగే కార్యాచరణ జరిగే పద్ధతి ఇదే. దైవానికి, జీవితానికి సంబంధించిన మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి భావము అవి ఎంతో నికృష్టంగా ఉన్నా సరే, ఎంతో పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరుతాయి. అంటే చూడండి, మన ఆలోచన ఈవెన్ సరికానిగా ఉన్నా, సరైనదిగా ఉన్నా 2 సంభవించే తీరుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది దైవమే. దైవం యొక్క అనుభవం జరగాలి కాబట్టి అలా జరుగుతుంది. ఉచ్చ నీచాల భేదం మీకు మాత్రమే ఉంది. కనుక దైవానికి ఆ తారతమ్యం ఉండదు కనుక, ఆ దైవానికి జీవితం మాత్రమే తెలుసు కనుక, కాబట్టి మీరు అన్న మాటే జరుగుతుంది. ఎంత మాత్రంగా తలుచుకుంటారో అంత మాత్రమే మీరు. ఎంత అనుకుంటారో అంతే మీరు. అంటే దీనికి ఏమి పరిధులు లేవు. నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటే అంతే. లేదు, నేను అనంతమైన వాడిని, అనంత స్వరూపాన్ని నేను ఏ విధంగా అయినా మార్పు చేయగలను. ఎంతో చక్కటి ఆలోచన వ్యవస్థను నా సమాజంలో, నా కుటుంబంలో నేను నిర్మింపగలను. నా చుట్టూ ఉండే అందరికీ కూడా ఈ శాశ్వతమైన జ్ఞానాన్ని, ఆ ప్రేమతత్వాన్ని నేను పెంచగలను. ఇటువంటి ఉన్నతమైన భావాలను, ఆలోచన వ్యవస్థను మనలో నింపుకుంటే అంత ఉన్నతంగా అటువంటి వ్యవస్థలో మనం ముందుకు వెళ్తాము. ఇక చూడండి, ఉనికి అనేది నిరంతరము ఉంటుంది. ఆ ఉనికిని ఒక శరీరంగానో, ఒక ఆస్తిగానో, లేకపోతే ఒక కుటుంబంగానో, ఒక వ్యక్తిగానో పెట్టుకోవడము అనేది కూడా పరిమితమే. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ప్రాక్టికల్‌గా చెప్తాను. ఇప్పుడు నేనున్నాను మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వచ్చి మీ ఇంట్లో ఒక వారం రోజులు ఉంటానని చెప్తారు. దానికి మీరందరూ సమ్మతిస్తారా? లేదు, కష్టం అని చెప్తారా? ఇస్తాం మాస్టర్. సమ్మతిస్తాం కదా సార్. సమ్మతిస్తారు. అంటే ఇక్కడ చూడండి, నార్మల్‌గా ఇదే అంశాన్ని ఇంకొక కోణంలో చూద్దాం. వ్యక్తిత్వ కోణంలో చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి తన దగ్గర ఏమీ లేక పలానా చోట వెళ్ళి అంటే ఒకప్పుడు సమాజంలో ఇలా ఉండేవాళ్ళు. ఒక్కళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో సేవ చేసుకుంటూ, అది చేసుకుంటూ పూటకూరలో సంథింగ్ అనేవాళ్ళన్నమాట దీనికి ప్రాసెస్. అక్కడ ఉంటూ వెళ్ళేవాళ్ళన్నమాట. అంటే ఎవరు వచ్చినా గాని అలా అంటే అతిథి దేవో భవ అనే అంశము ఇక్కడి నుంచే వచ్చింది. సో, ఇలా వస్తూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు సమాజంలో అది ఎలా ఉంటుందంటే ఇంకొక విధంగా ఉంటుంది. అది ఎలా మారిపోతుంది, వీళ్ళకి లేక వచ్చి ఉంటున్నారు అనే ఒక విధంగా కూడా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సమాజంలో ఆలోచన వ్యవస్థలోనే మార్పు వచ్చింది తప్ప, ఏవైతే పరిస్థితులున్నాయో అవి అలాగే ఉన్నాయి. ఒకప్పుడు దృష్టికోణం, ఒక వ్యక్తి వచ్చాడు, ఒక అతిథి వచ్చాడు, అతనికి ఇది చేయాలి అన్న ఉద్దేశంతోటి ఒకలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంకొకలా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆలోచనలోనే తేడా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, నేను ఇలా వెళ్ళి ఉండడం అనేది వ్యక్తిగతంగా చూస్తే కరెక్ట్ కాదు. అదేంటి, నీకు అన్నీ ఉన్నాయి గదా, ఇల్లుంది గదా, తినడానికి ఉంది గదా, పొలాలున్నాయి గదా, నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళి ఉండడం ఏంటని వ్యక్తిగతంగా చూస్తే దట్ ఈస్ రాంగ్. కానీ ఇంకొక అనంతతత్వం, వన్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఈ అనంతమైన విశ్వంలో నాకు అనంతమైన కుటుంబం ఉంది. ఆ అనంతమైన కుటుంబంలో నేను ఎన్నో అనుభవాలు పొందడానికి చాలా
వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, లేకపోతే కొత్త అనుభవాన్ని పెంచుకుంటున్నాను అని చెప్పేసి ఒక ఏకత్వ స్థితిలో చూసినప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే కేవలం ఒక ఇంటికో, ఒక పొలానికో, ఒక ఊరికో పరిమితం కాదు నేను. ఈ సమస్త విశ్వంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జీవించగలేంత స్వేచ్ఛ నాకు ఉంది అనే ఒక ఉన్నతమైన స్థితి కూడా కలుగుతుంది. అంటే ఒకటే అంశంలో మనం ఏ విధంగా దర్శిస్తున్నాము, ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం అనే దాని పట్ల ఉంది. కాబట్టి ఇంతకాలం మీరు దర్శించిన వాటిలో, మీకున్న పరిస్థితుల్లో మీ ఆలోచన వ్యవస్థ ఎలా ఉంది అనే దాన్ని ఒక స్పష్టత తెచ్చుకొని, దాన్ని ఈ విధంగా మారిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయత్నం చేశారనుకోండి. అంటే ఈ నారో థింకింగ్ నుంచి వైడ్ థింకింగ్ ప్యాటర్న్‌కి మనం మారాలంతే. వ్యక్తిత్వం నుంచి కంప్లీట్‌గా ఒక వన్నెస్ స్టేట్‌కి, అంటే సమాజము నేను వేరు కాదు. సమాజము నేను ఒకటే. ఈ అనంతమైన విశ్వంలో నా ఉనికి ఎలా ఉందో సమస్త ఉనికి అలాగే ఉంది. ఉనికి రూపమే నేను అనే ఒక భావాన్ని మనం నింపుకున్నట్లయితే గనక మీకేమవుతుందంటే ఈ బేసిక్ లిమిటేషన్స్ అన్నీ ఏమవుతాయంటే చాలా సింపుల్‌గా డిజాల్వ్ అయిపోతాయి. అప్పుడు మీ ఆలోచన పరిధి పెరుగుతుంది. ఆలోచన పరిధి పెరిగినప్పుడు ఇవి చాలా బేసిక్ అని చెప్పాను కదా! అంటే చాలా బేసిక్ అంటే ఇవి తప్పేం కాదు. కానీ ఆ స్థితిలో అంతవరకే పరిమితం. ఈ పరిమిత అంశాలకి నేను ఒక స్టెప్ పైకి వెళ్ళాను కాబట్టి ఇక్కడి నుంచి వీటిని దర్శించినప్పుడు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక స్పష్టత వచ్చేస్తది. అదే స్టెప్ నేను ఇంప్లిమెంట్ చేసి వెళ్తున్నాను అంతే. అంటే ఈ ఈ సి ఇంతమందికి గైడ్ చేయడము, ఇంతమందికి సజెస్ట్ చేయడము, ఎలాగా బ్లాకేజ్ ఇలా ఎలా పాసిబిలిటీ అంటే ఆ పరిస్థితులు కాకుండా, అది కాకుండా నేను ఉంటే ఎలా ఉంటాను అనే స్థితిని టచ్ చేయాలనుకున్నాను. ఆ టచ్ చేయడం కోసం కొన్ని క్రియేషన్ చేసుకున్నాను. క్రియేషన్ చేసుకొని అక్కడికి షిఫ్టింగ్ చేసుకున్నాను. సో, షిఫ్టింగ్ చేసుకున్నాను కాబట్టి ఒక స్థితి మార్పు చెందింది కాబట్టి కింద వాటి పట్ల అవగాహన పెరుగుతుంది. ఇది అందరికీ సాధ్యమే. కానీ ఏంటంటే ముందు మనకు స్పష్టత తెచ్చుకోవాలంతే. అందుకని మనం చెప్తుంటాం కదా! ఈ యొక్క మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ దెన్ 3 లెవెల్స్ మనం ఇంతకుముందు చెప్పాం కదా! థాట్ లెవెల్‌లో. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఎనర్జీ లెవెల్‌లో. ఈ 3 కూడా ఏంటంటే మనం ఫస్ట్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. మన యొక్క మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఎనర్జీ బాడీ. ఇవి 3 ప్యూరిఫికేషన్ చేసుకుంటే మీకు తక్కువ శక్తిని ఆలోచనతోటి, ఒక ఎమోషన్ తోటి హయ్యర్ లెవెల్‌లో ఎలా వినియోగించుకోవచ్చో తెలుస్తది. ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్‌గా వినియోగించుకునే స్థితిని మనం కలిగి ఉన్నాం కాబట్టి. అంటే ఎటువైపు ఆ శక్తి ప్రవాహం అనేది కానీ, ఆ యొక్క భావోద్వేగాల తీవ్రత గాని వేరే వైపు వెళ్ళకుండా ఒకవైపుగానే వెళ్తూ ఉంటుంది. అంటే ఇది అంత 100% జరుగుతుందా అంటే జరిగేంత వరకు మనం మార్పు చేసుకుంటూ వెళ్ళడమే మన ప్రయాణం. ఎందుకంటే మనం దైవంగా మార్పు చెందాలి కాబట్టి. ఎప్పుడైతే ఎమోషనల్, మెంటల్ అండ్ ఎనర్జీ సిస్టమ్ ఈ మూడిటి మీద మీకు ఒక అవగాహన వస్తుందో మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారనమాట. వీటి మీద అవగాహన వస్తే చాలు. వీటిలో మార్పు చేసుకునే పని కూడా లేదు. అసలు ఇవేంటి అని ఒక అవగాహన వస్తే మీకు తెలియకుండానే నెక్స్ట్ లెవెల్‌కి షిఫ్ట్ అవుతారు. సో, దాన్నే అసెన్షన్ అంటామనమాట. అధిరోహణ. అంటే నా యొక్క ఆలోచన వ్యవస్థ పట్ల నాకు ఒక అవగాహన వచ్చింది. నా యొక్క భావోద్వేగాల పట్ల నాకు అవగాహన వచ్చింది. నాలో ఉన్న శక్తి పట్ల నాకు ఒక అవగాహన వచ్చింది. ఇవన్నీ నా ఉనికి స్వరూపాలే. కానీ వీటి పట్ల నేను మరింత అవగాహన సంపాదించుకున్నాను కాబట్టి, ఇప్పుడు నేనేం ఆలోచిస్తాను? వీటిని మార్పు చేయాలి. వీటిని మార్పు చేయాలంటే ఈ అవగాహన స్థాయిల మించి మాత్రమే ఉంటేనే మార్పు జరుగుతుంది. అదే ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే ఏదో కాదు మస్ట్. ఎసెన్షియల్ అంటే మనం ఏదో కాంతిగా మారిపోతామనో, లేకపోతే ఇంకో మాలాగా మారిపోతామని కాదు. ఎసెన్షియల్ అంటే మనలో జరిగే దైవిక పరివర్తన. దైవంగా ఉండి పరివర్తన చెందొచ్చు. ఆ దైవంగా ఉండి పరివర్తన జరిగే క్రమంలో మీరు ఎలా అయినా మార్పు చెందొచ్చు. ఎందుకంటే ఇలాగే ఉండాలి అనే ఒక నియమం కానీ, ఒక స్థితి కానీ మనకంటూ ఏమీ లేదు. మన ఉనికిని ఏ విధంగా అయినా సరే మనం ప్రకటితం చేసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎసెన్షియల్ అంటే ఒక పరిమిత తత్వాల స్థితి నుంచి దైవం స్థితిగా, అంటే కేవలం మీ గురించో అలా అని కాకుండా సమస్త ఉనికి మీరే అనే ఒక స్పష్టతను తెచ్చుకొని, ఈ ఉనికిలో ఎవరైతే ఆ ఉనికి తత్వాన్ని గ్రహించలేకున్నారో వాళ్ళకి కూడా మీరు ఆ ఉనికిగా మారిపోయి చేస్తూ ఉంటారనమాట. సో, గతంలో కూడా మనం ఈ లైక్ హెల్త్‌కి సంబంధించి ఇవి చేసినప్పుడు కూడా ఇది ఆరోగ్య సంస్థ కార్యక్రమం వీటన్నిటిలో సో, ఏం జరిగింది అంటే ఇదే విషయం. చాలామంది మరి హీలింగ్ అంటున్నారు. హీలింగ్ చేస్తే మరి ఇట్లాగా ఎదుటి వాళ్ళకి ఉన్నయన్నీ మీకొస్తాయి గదా! అంటే గతంలో జరిగిన హీలింగ్ ప్రాసెస్ ఎలా జరిగాయి అంటే ఫిజికల్ టు ఫిజికల్ జరిగాయి. అంటే ఐ యామ్ ఏ హీలర్. నేను హీల్ చేయగలను అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్లారు. బట్ నేను చేసిన ప్రాసెస్ అది హీలింగ్ కానే కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్ బియాండ్ ద ఫిజికాలిటీ. కాన్షియస్ లెవెల్‌లో ఉనికి అనే తత్వంలో చైతన్యంగా శక్తి శరీరానికి అందించిన అంశము. ఇది అది ఫిజికల్‌ది కాదు. ఫిజికల్‌గా కాకుండా వన్నెస్ స్టేట్‌కి వెళ్లి చేసే ప్రాసెస్ అది. దాంట్లో 3 స్థితులుంటాయి. ఏకత్వము, శక్తి, చైతన్యము. అది ఒక శక్తిపాతం కాదు. అదొక గైడెన్స్ అదొక దాన్నేమంటారు హీలింగ్ కాదు. ఒక సోల్ టు సోల్
ఏకత్వ స్థితికి తీసుకువెళ్ళి, అంటే 2 సోల్స్‌ని ఏకత్వ స్థితికి తీసుకువెళ్ళి, అక్కడ ఆ సోల్ యొక్క స్థితి ఏంటి అని గుర్తు చేసేటువంటి ఒక అంశమే తప్ప, అది హీలింగ్ ప్రాసెస్ కాదు. కానీ దాంతోటి హీలింగ్ ఫిజికల్‌గా చేసిన దానికంటే కూడా ఎఫెక్టివ్‌గా జరుగుద్ది. అంటే శాశ్వతమైన హీలింగ్ ప్రాసెస్ జరిగే ప్రక్రియ అది. అది మరి నాకు ఎలాగా వచ్చిందంటే, హయ్యర్ సెల్ఫ్ నుంచే. నేను ఏకాగ్రతగా దృష్టి పెట్టాను. ఇలా చెయ్యి ప్రాసెస్ అని చెప్పేసి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఆ యొక్క హయ్యర్ సెల్ఫ్ నుంచే వస్తది. అది అందరికీ సాధ్యమే, కష్టమే కాదు. ఎందుకంటే దృష్టి పెట్టాలి. మనం దేని మీద అయితే దృష్టి పెడతామో, ఏకాగ్రతతోటి ఉంటామో దాని పట్ల. ఎందుకంటే నా మస్తిష్కంలో ఏదైతే ఉందో మీ మస్తిష్కంలో అదే ఉంది. కొన్ని అనుభవాలు ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కానీ, ఏదైతే, ఎందుకంటే అందరము కూడా ఇందాక చెప్పినట్టు ఆ దైవ స్వరూపం నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ వచ్చే క్రమంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడైతే మనం దృష్టి పెడుతూ ఉంటామో అది అన్లాక్ అవుతూ ఉంటుంది. దృష్టి పెట్టినప్పుడల్లా అన్లాక్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మనకి దేని మీద అయితే దృష్టి పెడతామో, మన యొక్క మెదడు ఏ విధంగా నిర్మింపబడిందంటే, మనం దేని మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉంటామో, దానికి సంబంధించిన అంశాలనేవి మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో, ఈ యొక్క మస్తిష్కం నుంచి బయటికి వస్తూ ఉంటాయి. అందుకని చిన్న పిల్లలు కూడా చాలా విషయాలు ఎందుకు తెలుస్తాయి కొంతమంది పిల్లలకి అంటే, మన అనుభవంలో ఏమి ఉండదు. చాలామంది ఏవో మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్‌గా చూస్తే చైనాలో సంథింగ్ ఎక్కడో చూస్తే గనక తను ఎప్పుడైతే ఈ నలంద యూనివర్సిటీ సంథింగ్ అంటే మనకి ఏవైతే ఉన్నాయో, అక్కడ బుద్ధుడుగా తను వచ్చినప్పుడు ఏదైతే ఆ ప్లేసెస్‌కి వెళ్లి నేను ఇక్కడ చదువుకున్నాను. నేను పలానా ఇది అని చెప్పేసి ఆ చిన్న బాబు నేపాల్‌కి సంబంధించిన లైక్ టిబెట్‌కి సంబంధించిన ఒక రాజు యొక్క కొడుకన్నమాట. తను క్లియర్‌గా చెప్పాడు. కొన్ని అప్పటి వరకు తెలియని అంశాలు కూడా తను చెప్పాడన్నమాట. ఇయన్నీ పాసిబుల్ ఎలాగా? మరి అలానే ఈ జన్మలో చదువుకున్న లేదు కదా! అంటే ఇన్ఫర్మేషన్ అనేది అంతా ఉంటది. ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోగలం. అదే చెప్తున్నాను. సో, కాబట్టి మీ జీవితంలో ఉండే అంశాల పట్ల మీరు కొద్దిగా దృష్టి పెడితే, వాటిని మార్పు చేసుకోవడం అనేది చాలా సహజంగానే జరుగుతుంది. దానికి పెద్ద ప్రయత్నం లేదు. దృష్టి పెట్టాలంతే. ఆ దృష్టి పెట్టే క్రమంలో ఆలోచన వ్యవస్థలో మార్పులు చేయాలి. అంటే ఉన్నతమైన ఆలోచన, అంటే ఉన్నతమైన, నీచమైన ఆలోచనలు కూడా, ఉన్నతమైన పదాన్ని వస్తుంది తప్ప వాడుతున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ పదాలు పరిమితం. అంతకంటే పదాలు మనం ఏమైనా సృష్టించగలగాలి ఇంకా. అంటే తప్పు, ఒప్పు లేని పదాన్ని ఒకటి సృష్టించాలి. అంటే తప్పు లేదు, ఒప్పు లేదు. దాన్ని ఎలా వ్యక్తపరుస్తాం? అందుకని ఇక్కడ ఎప్పుడు రామతాదయ్య అంటారు, అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచడం కోసం వస్తుంటాం. సో, ఈ వచ్చే క్రమంలో ఇవన్నీ కూడా పరిమితమైనవి. అందుకని ఏమైపోద్ది, పదాలు పోయి చివరికి మౌనం అనే స్థితికి వస్తది. ఎందుకంటే ఈ పదాలు సరిపోవు ఆ స్థితిని వ్యక్తపరచడానికి. అనుభూతి కూడా అట్లే కదని ఎక్స్‌ప్రెస్ చేసే థింగ్ కూడా ఉండదు. ఏది ఉండదనమాట. అంత హయ్యర్‌గా ఉంటుంది దాని వైబ్రేషన్ అనేది. ఇవన్నీ కూడా లోవర్ వైబ్రేషన్. మనం వాడే మాటలు ఇవన్నీ కూడా చాలా లోవర్ వైబ్రేషన్‌కొచ్చాయి గాబట్టే, ఇంకా క్లియర్‌గా మనం ఇచ్చేయగలుగుతున్నాం అనమాట. చెప్పగలుగుతున్నాం స్పష్టంగా. అది. సో, ఇది దీనికి సంబంధించింది. రేపు మనం 63 పేజ్. సో, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. ఒకసారి చదవండి. దైవపు ఉనికి దగ్గర నుంచి దైవాన్ని దర్శించండి అన్నది కూడా మీరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మీకొక ఐడియా వస్తూ ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా మాస్టర్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక విధంగా నా వరకు ఈ రామతా విజ్ఞానం రావడం ఒక విధంగా నా క్రియేషన్‌లో నా అదృష్టమే అనుకోవాలి. ఎప్పటినుంచి నా ఆలోచన విధానం ఇలా ఉంటే, ఇటువంటి అంశాన్ని నేను అందిపుచ్చుకోగలిగాను. అంటే తెలియకుండానే చిన్నతనం నుంచి అటువంటి ఆలోచన దృక్పథం నాలో ఉందేమో. అందుకని అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా గాల్లో మెడలు కడతావా? లేకపోతే ఇది కడతావా? అది కడతావా? అన్నట్టు అనేవాళ్ళనమాట. నా ఆలోచన వ్యవస్థ చిన్నప్పటి నుంచి అలాగే ఉండేదేమో మేబీ. దానివల్ల ఇప్పుడు యెస్ మాస్టర్ చెప్పండి. మా మాస్టర్ నిన్న ప్రేయర్ జరిగితే వెళ్ళాను మాస్టర్. మా ఫ్రెండ్ వాళ్ళది బైబిల్‌ది. అది కూడా దానిలో కూడా అదే చెప్పారు. మానవులు తనలోని దైవత్వాన్ని మర్చిపోయి నానా రకాలుగా బాధలు పడుతున్నారని నేను రావడం జరిగింది అనేసి చెప్తారు మాస్టర్ దానిలో కూడా. అదే మీరు అదే పెట్టారు కదా! కానీ 7 సంఘాలకి 7 స్టార్లు సృష్టించారని చెప్పారు. నాకు సంఘాలు అంటే నేను తలాలు అనుకున్నాను అనమాట. ఓకే. మేబీ అయ్యుండొచ్చు. మనకంత సబ్జెక్ట్ లేదు. బైబిల్ గురించి అంత తెలీదు. ఐడియా లేదు. తెలీదు. బట్ ఏదైనా అంతే. ఇక్కడ ఒకటే చెప్తారు. జీసస్ ఒక్కటి ఒకటే. అవును. రామ్‌తా చెప్పింది ఏదైతే ఉందో అదే చెప్తారనమాట. జీసస్ దేనికి వచ్చారంటే అప్పుడు ప్రేమ అనే అంశం అనేది ఈ భూతలం మీద అంతగా లేదు. సో, అప్పుడు ఈ దైవం పట్ల ఎలా ఉండేదంటే వాళ్ళకి ఒక విరక్తి వచ్చేసేది. ఏంటి జీవితం ఏంటి? దైవం ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఒక ఇదిలోకి వెళ్ళిపోయారు. సో, అది వెళ్ళకుండా దైవం ప్రేమను కూడా అందిస్తాడు అనే దాంతోటి వచ్చి తను దైవ కుమారు అంటే ఆ స్పృహ తనలో ఉంది కాబట్టి తన ద్వారా జరిగింది. ఇప్పుడు
మనం కూడా దైవాలయ అనే స్పృహను మనలో నింపుకుంటే, మనం కూడా ఎన్నో మార్పులు చేయొచ్చు ఇక్కడ. చాలా మందికి ఎన్నో నయం చేయొచ్చు. ఎన్నో చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దాన్ని కూడా ఏం చెప్తారు అంటే గనక నయం చేయడం కంటే కూడా రామ్‌తా ఇప్పుడు కావాలంటే డైరెక్ట్‌గా మనకి ఎన్నో పనులు చేసి పెట్టొచ్చు. కానీ చెయ్యడు. ఎందుకంటే మీరు కూడా దైవాలే కదా! నేను చేయడం వల్ల అక్కడ దైవం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నన్ను నేను అవమానించుకున్నట్టే. అంటే ఇప్పుడు సపోజ్ నేనొకటి చెయ్యాలి. ఓకే. అది నాకు నేనే చేసుకోవాలి. నాకు నేను చేసుకోవడం ఎంత సత్యమో మీకు మీరు చేసుకోవడం కూడా అంతే సత్యం. ఇప్పుడు మీకు నేనేదైనా చేసి పెట్టాననుకోండి. అంటే చేసి పెట్టడం తప్పని కాదు. ఒకళ్ళు చేసి పెడితే ఒక విధంగా ఇంకో కోణంలో దైవం కోణంలో చూస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. ఎందుకంటే మీకు కూడా అది సాధ్యం కదా! ఆ సాధ్యమయ్యే స్థితిని బోధించడం మాత్రమే ప్రయత్నం చేయమంటారు. అదే రామ్‌తా చేసేది కూడా. నువ్వు దైవమే అనే ప్రజ్ఞను నీలో నింపుకోవడానికే, నీలో ఉన్న దైవత్వాన్ని, దివ్యత్వాన్ని వికసింప చేయడానికే, నేను సహాయం చేయడానికే వచ్చాను అని చక్కగా క్లారిటీ ఇస్తాడనమాట. ఎందుకంటే మళ్ళీ రామ్‌తాని అనుకుంటే రామ్‌తా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనుకుంటే జరిగినవి కూడా కొన్నున్నాయి. కానీ ఏంటంటే అలాగా అనుకుంటూ అలవాటైతే అదే అనుకుంటారింక. ఇది కూడా ఒక మత గ్రంథంలో అయిపోద్ది రామ్‌తా పుస్తకం కూడా. అందుకని క్లియర్ చెప్తా ఇది మత బోధన కాదు, ఇది మత గ్రంథం కాదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాడు. యెస్ మాస్టర్స్ ఇంకా. ఇప్పుడు భగవంతుని అవతారాలు దశావతారాలంటే అప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆ భగవంతుడు ఆ విధంగా వచ్చింటాడు అని మనం అనుకుంటాం. రామ్‌తా కూడా అంతే అంతే. కదా సార్. ఆ అంతే. ఆ సిట్యుయేషన్‌లో ఆ ఇబ్బంది పడతాండారు. లేడీస్ ఎంత ఇబ్బంది పడతాండారు. పిల్లలు. ఆ టైంలో ఆయన రావడం వల్ల క్రీస్తు పుట్టడం ఒక అవతారంగా మనం భావించొచ్చు కదా సార్. అవును. వాళ్ళ అవును. సిట్యుయేషన్‌కి. అదే. అంటే క్రీస్తు పుట్టడము ఇవన్నీ వెళ్ళినప్పుడు మాస్టర్ ఏమవుతుందంటే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా సామాన్యమైన దీంతోనే పుట్టారు. అంటే ఏదైతే మన ఇప్పుడు ఉన్న డీఎన్ఏ ప్యాటర్న్ ఉందో ఆ డీఎన్ఏ ప్యాటర్న్‌లో పుట్టారు. కానీ పుట్టిన తర్వాత వాళ్ళు చాలా బలమైన సంకల్పంతో ఉన్నదాన్ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకొనొచ్చారనమాట. అంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క స్థితిని మార్పు చేసుకోకూడదు. అంటే నేను దైవాన్ని అనే దాన్ని స్ట్రాంగ్‌గా పెట్టుకొనొచ్చారు సోల్ లెవెల్‌లో అనమాట. సో, కాబట్టి ఏమైపోయింది ఇక్కడికొచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ డీఎన్ఏ ప్యాటర్న్ మళ్ళీ దైవంగా మార్పు చెందిందనమాట. అంటే పుట్టడం సామాన్యంగానే పుట్టారు. అంటే ఇప్పుడు ఒక తల్లి కడుపులోంచి పుట్టినప్పుడు అందరూ ఒకలాగే పుడతారు. అందరి యొక్క ఆ యొక్క దాన్నేమంటారు? ఈ పంచభూతాల ద్వారానే ఆ శరీరం నిర్మితం జరుగుతుందనమాట. గర్భాశయంలో. ఎవరైనా అదే. దేవుడు పుట్టినా, ఎవరు పుట్టినా. కానీ పుట్టిన తర్వాత నుంచి మన ప్రయత్నము అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మార్పులు జరుగుతాయి. సో, ఈ మార్పులు జరిగే క్రమంలో రామ్‌తా చూసినా గాని, తను ఇబ్బందులు పడుతుంది. తను ఎప్పుడైతే అధిరోహణ చేశాడో, అధిరోహణ చేసినప్పుడు తనలోనే ఉండే చక్రాస్ కానీ, ఆ యొక్క అడవిలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి కానీ, ఆ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, లేకపోతే అక్కడ తిన్న ఇవన్నీ కూడా తన ఎనర్జీ సిస్టమ్‌ని కంప్లీట్‌గా అప్‌లిఫ్ట్ చేసాయి. అంటే ఈ చక్రాస్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంతా కూడా నేచురల్‌గా దానికి సంభవించింది తనకి. సేమ్ అదే విధంగా జీసస్ క్రీస్ట్ కూడా చూస్తే తను 40 మ జా యాషువా సంథింగ్ ఏదో ఉంటది. పేరు గుర్తు రావట్లేదు. జోసెఫో సంథింగ్ ఏదో ఉంటది. సంథింగ్ తను కూడా 41 డేస్ ఎడారిలో ప్రయాణం చేస్తాడనమాట. సో, ఆ ప్రయాణంలోనే చాలా మార్పులు జరుగుతాయి తనలో. అంటే ఇవన్నీ ఏంటంటే, ఈ ప్రయాణం అనే దాన్ని ఎలా చెప్తున్నారు అంటే, మన యొక్క వికాసం అనేది ఎవరి చేతుల్లో ఉందంటే, నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రాంతో కొండెక్కాల్సిన పని లేదు. కానీ ఎందుకు ఎక్కాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఆ జర్నీ చేయాల్సిన పని లేదు. ఎందుకు చేశాడు? ఆ చేసే క్రమంలో ఎన్నో అందాయి. అంటే అక్కడ చూపిస్తారనమాట. ఎన్నో నీకు అవకాశాలున్నాయి అది ఇది ఈ ప్రయాణంలో. అంటే సంక్లిష్టంగా ఏం చెప్పారు అంటే గనక, ఈ జర్నీలో మనకి ఎన్నో ఉంటాయి. కానీ మన జర్నీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనము దైవమే అనే అంశాన్ని బలంగా పట్టుకొని ఉండడము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అది ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే విషాదంగా ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికి కూడా నేను దైవాన్ని అనే అంశాన్ని ఎప్పుడు మనం బలంగా పెట్టుకొనుండాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క చిన్న చిన్న అంశాలన్నీ కూడా సహజంగానే డిజాల్వ్ అయిపోతూ, దైవము అనే ఉనికి మనలో అంటే లైక్ చాలా బలంగా ఏర్పడినప్పుడు, ఆ విధంగా మనం మార్పు చెందుతాం. సో, మీరన్నట్టు వాళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు చూస్తే 'మహావతార్ బాబాజీ' కూడా ఇప్పుడు మహా అవతార్ అన్నాం. ఓకే. కాపోతే అంతకుముందు పేరు నాగరాజు. తను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగానే పుట్టాడు. తను అవతార్‌గా ఎలా మారాడంటే ఇట్స్ ఎ ప్రాసెస్. దానికి క్రియాయోగము అనే ఒక దాన్ని వినియోగించుకున్నాడు. మరి క్రియాయోగం తనకెవరు గైడ్ చేశారు? ఎవరు గైడ్ చేయలేదు. తనకు తాను సిద్ధించుకున్నాడు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా సిద్ధించుకునే స్థితి ఉంది. అదే చెప్పేది. నేను కూడా ఎప్పుడు ఎలాగా అందరికి అవకాశమే. ఆ అవకాశంగా వెళ్ళడానికి రామ్‌తా జ్ఞానం మనకు అందింపబడుతుంది. దాన్ని మనం పట్టుకోవాలి. మన ఇన్నర్ తోటి కనెక్ట్ అయితే చాలు. ఇన్నరే మనకు అన్నీ గైడ్ చేస్తది. వయసుతోటోనో లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం,
వృద్ధాప్యమనో, లేకపోతే బాల్యమనో, లేకపోతే యవ్వనమనో, లేకపోతే కుటుంబ సమస్యలనో అవనో ఇవన్నీ అసలు ఏది మనకు అడ్డే కాదు. మనం ఆ అడ్డు ఉన్నాయి అనుకుంటున్నాం అంతే. అవసలు అడ్డే కాదసలు. అవి మన ఉనికి యొక్క ప్రతిరూపాలు. అవి మన యొక్క అనుభవాల యొక్క సృష్టి అంతే. మన ఆలోచన యొక్క సృష్టి. ఇప్పుడు మెల్లగా ఒక జ్ఞానం అందింది కాబట్టి, ఆలోచనలో చిన్న చిన్న మార్పులు చేసి సృష్టి ఎలా జరుగుతుందో చూడండి. ఈ ఈ ఇప్పటి వరకున్న ఆలోచన విధానాన్ని మళ్ళీ మార్పు చేయండి. ఇంకో విధంగా ఆలోచన చేయండి. కొన్ని రోజులు అలా ప్రయత్నం చేయండి. సృష్టి ఎలా జరుగుతుందో చూడండి. ఈ జరిగే క్రమంలో ఆలోచనని స్థిరంగా ఉంచుతున్నామా? లేదా మళ్ళీ అస్తవ్యస్తం చేసుకొని మనమే కొల్లగొట్టుకుంటున్నామా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అదే ఇంపార్టెంట్. సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు. కానీ మీ థాట్ అనేది కాన్స్టెంట్‌గా స్థిరంగా ఉందా లేదా? స్పష్టతతోటి నిండి ఉందా లేదా? అనేది ఇంపార్టెంట్. అదే మీకు సిద్ధిస్తది. అదే ఇక్కడ చెప్తున్నారు రామ్‌త. మీ ఆలోచనే మీ సృష్టి. మీ సృష్టే మీ అనుభవము. మీ అనుభవమే మీ జ్ఞానము. మీ జ్ఞానమే ప్రజ్ఞ. ఎప్పుడైతే ప్రజ్ఞ అనేది వికసిస్తుందో మీరు దైవంగా మారుతూ ఉంటారు. అది లెవెల్ బై లెవెల్ ప్రాసెస్. దానికి ప్రయత్నము ఆలోచనతో మొదలుపెట్టడమే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ